ఉన్నారనే దాన్ని బట్టి ఒక రాశిలో ఎవరు ఏ డిగ్రీ దగ్గర ఉన్నారు. ఆ కారణంగా మనకి ఈరోజు మనకి శని ఎక్కడున్నాడు అంటే మీన రాశిలో కనబడుతున్నాడు. మీన రాశిలో 20 డిగ్రీల దగ్గర ఎక్కడో ఉన్నాడు. రేవతి నక్షత్రంలోనే ఉన్నాడు కాబట్టి. అక్కడి నుంచి అక్కడికి ఇంకో గ్రహం వచ్చినట్టయితే దాని కక్షలో వస్తుంది. దానికి వాడి దూరం ఎంత అంటే రాశిలో దూరం ఎంత అని చూస్తాం. ఇప్పుడు సూర్యుడికి శనికి ఎంత దూరం ఉంది? సూర్యుడేమో కర్కాటక రాశిలో ఉన్నాడు. శనేమో మీనరాశిలో ఉన్నాడు. సో శని మీనరాశిలో 20 డిగ్రీల దగ్గర కూడా ఉన్నట్టుంది. 20 డిగ్రీలు అనుకుంటే ఈ సూర్యుడు ఇక్కడ 6 డిగ్రీలు 8 డిగ్రీల దగ్గర ఉన్నాడు అనుకుంటే కర్కాటకంలో, అక్కడ మీనంలోని 10 డిగ్రీలు, మేషంలో 30 డిగ్రీలు, వృషభంలో 30 డిగ్రీలు, మిథునంలో 30 డిగ్రీలు, మొత్తం 90 డిగ్రీలు, అవి 10 డిగ్రీలు 100 డిగ్రీలు, ఇక్కడ 8 డిగ్రీలు 108 డిగ్రీల దూరంలో ఉన్నాడు అంట. ఇలా రాశి చక్రంలో గ్రహాల మధ్య ఉండే దూరం, ఇది గ్రహాలకు ప్రత్యక్షంగా ఉండే దూరం కాదు సౌరమండలంలో. ఈ దూరం మనకి సూర్యుడి నుంచి ఎంత దూరం ఉంటే దాని ప్రకారం గ్రహాల యొక్క గమన వేగం అనేది ప్రభావితం అవుతుంది. భూమికి ఎప్పుడు కాదు, ఎందుకంటే భూమి సూర్యుడు ఎదురుగా పెట్టుకున్నాం కాబట్టి భూమి పోతుంది అంటేనే సూర్యుడు పోతున్నట్టు మనం తీసుకుంటున్నాం. అందువల్ల ఈ గతి అనేది చూసినప్పుడు ఈ పంచతారా గ్రహాలకి ఒక్కోసారి వేగంగా వెళ్ళడం, అంటే వేగం ఎక్కువ కావడం, ఒక్కోసారి వేగం తక్కువ కావడం, అలాంటివి జరుగుతుంటాయి. వాటికి జరగడం అంటే భూమికి కూడా జరుగుతున్నట్టు. సో భూమి వేగం ఎక్కువ ఉంటే వాటి వేగం తక్కువ ఉంటుంది, భూమి వేగం ఎక్కువైతే వాటి వేగం తక్కువ అవుతుంది. అట్లా మనకి ఈ వక్రగతి గురించి మనం ఇంతకుముందు కూడా ఒకసారి మనం ఉపన్యాసధారలో చెప్పుకున్నాం. వక్రగతి అనేది గ్రహాలకు వస్తుంది, పంచతారా గ్రహాలకు. మరి ఆ గ్రహాలకు వక్రగతి వచ్చినప్పుడు అది ఆపలేం మనం, అది ఎలాగూ భౌగోళికంగా అది దాంట్లో ఖగోళంలో వచ్చేటువంటిది, ఖగోళ విషయమే అది. అలా వచ్చినప్పుడు రాశిచక్రంలో అవి మనం వక్రగతిలో సూచిస్తాం. ఇప్పుడు మనకి బుధుడు మొన్ననే వక్రగతి పూర్తయింది, శనికి ఇప్పుడు వక్రగతి రాబోతుంది. సూర్యుడికి ఎంత దూరంలో, అంటే ఖగోళంలో ఎంత దూరంలో ఉన్నారో దాన్ని బట్టి ఈ వక్రగతులు ఎన్నిసార్లు వస్తాయి అనేది కూడా నిర్ణయం అవుతుంది. బుధుడు అతి దగ్గరగా ఉన్న గ్రహం సూర్యుడికి, అందువల్ల భూమి నుంచి చూసినప్పుడు అతని చుట్టూ తిరిగి వచ్చేస్తాడు కాబట్టి సుమారు 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు బుధుడు వక్రిస్తాడు. ఎక్కువ కాలం వక్రించడు, 24-25 రోజులు మాత్రమే వక్రిస్తాడు. అదేవిధంగా శుక్రుడు తర్వాత ఉండే గ్రహం, ఇది మహా అయితే సంవత్సరానికి ఒక్కోసారి 2 సార్లు వక్రిస్తాడు. ఆ తర్వాత కుజుడు, ఆయన సంవత్సరానికి 2 సంవత్సరాల మధ్యలో తప్పకుండా ఒకసారి వక్రిస్తాడు. సో ఇట్లా మనకి కొంచెం లోతుగా ఆలోచిస్తే ప్రతి గ్రహానికి వక్రత్వం, ఈ 5 తారా గ్రహాలకి వక్రత్వం వస్తుంది. వచ్చినప్పుడు వాటి కాలం ఎంత అనేది మనం పుస్తకాల్లో చదువుకుంటూనే ఉంటాం. ఆ కాలం ఈ అవి వక్రించేదే సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నాయో అప్పుడే వక్రిస్తారు. సో ఆ క్రమంలో మనకి రేపు శనిశ్చరుడు వక్రించబోతున్నాడు అంటే మనకి మన కాలగణనలో, మన గ్రహస్థితి గణనలో వెనక్కిపోతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆ విధంగా ఆ డిగ్రీలు వెనక్కి అవుతుంటాయి రోజు రోజుకి. ఆ క్రమంలో మరి జాతకుల మీద ఏం ప్రభావం చూపిస్తాయి? వక్రించాయి గ్రహాలంటే దాని అర్థం ఏంటి? ఒకే చోట ఎక్కువసేపు ఉంటున్నాయి, ఒకే స్థితిలో ఎక్కువసేపు ఉంటున్నాయి. అందువల్ల ఎక్కువసేపు ఉంటే మనకి ఏం జరుగుతుంది? అక్కడి నుంచి కాంతి శక్తి ప్రసారం అవుతుంది మన మీదికి. ఇప్పుడు రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు ఉన్నాడు. రేవతి నక్షత్రపు కాంతి, మీనరాశి కాంతి, శనీశ్వరుని కాంతి మన మీద ప్రసరిస్తుంది. ప్రభావము, శక్తి అంతగా. ఆ ప్రభావం ఆయన అక్కడే ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మన మీద కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఆ విధంగా మనం గ్రహించినట్టయితే దీని యొక్క తార్కికత, లాజిక్ అనేది మనకు అర్థమవుతుంది. ఆ క్రమంలో మనం ఈరోజు మన మిత్రుల నుండి, అనుభవజ్ఞుల నుండి వారి అనుభవాలను వినడానికి మనం ఈ చర్చా కార్యక్రమం పెట్టుకున్నాం. వక్రించిన గ్రహాలు జాతకుల మీద, తర్వాత గోచారం ఎందుకంటున్నాము? మనం గ్రహచారం కూడా చూసుకుంటూ ఉంటాం, గోచారం కూడా చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు శని మీనంలో ఉన్నాడు, సో ప్రతి ద్వాదశ లగ్నాల వారికి కూడా ఏదో ఒక స్థానంలో ఉంటాడు. ఆ గోచారంలో మనకి ఋషులు ఏం చెప్పారు? చంద్రుడి నుంచి చూసుకోమన్నారు. సో చంద్రుడి నుంచి, చంద్రరాశి నుంచి చూసుకున్నప్పుడు
ఈయన గోచారంలో ఏ స్థానంలో ఉన్నాడు. ఆ స్థానంలో ఉంటే రుజుమార్గంలో ఉంటే ఏం ఫలితం ఇస్తారు, వక్ర మార్గంలో ఉంటే ఏం ఫలితం ఇస్తారు, ఇవి తెలుసుకుందామని మనం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. సో అందరూ దయచేసి ఉత్సాహంగా పాల్గొనండి. మంచి విషయంగా తెలుస్తుంది మనకి. రేపటి నుంచి శనీశ్వరుడు వక్రిస్తున్నాడు కాబట్టి మనకి కరెంట్ టాపిక్ కూడా అయ్యింది. అందువల్ల దీన్ని మనం మన మిత్రులందరి నుండి, మన అధ్యాపకులు, గురువులు ఉన్నారు, వారందరి నుండి వారి అనుభవాలు, తర్వాత వారి యొక్క భావనలు మనం తెలుసుకుందాం. అందరూ ముందుకు రండి, మీ మీ జ్యోతిర్వాణి వినిపించండి. ఎవరైనా ముందుకు రావచ్చు. రండి, సందేహించకండి. చెప్పండి, అంటారు. ఆరంభిద్దాం మీతోనే. రవి గారు చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నాను. 1 minute సార్. ఓకే ఓకే. ఓకే, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ టాపిక్ ఇచ్చినప్పుడు ఏంటంటే వినిపిస్తుందండి? హలో, వినపడుతుందండి, వినపడుతుంది. యా, ఈ టాపిక్ ఇచ్చినప్పుడు ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మనకి యూట్యూబ్ లో చూసిన, వాట్సాప్ లో చూసిన ఏంటంటే వక్ర గ్రహాలు ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయన్న కాన్సెప్ట్ ఉందన్నమాట. సో లాస్ట్ టైం ఈ టాపిక్ చూసినప్పుడు ఏంటంటే అసలు మనకి ఈ వక్ర గ్రహాల గురించి క్లాసిక్స్ లో ఏముందని చెప్పి మొత్తం ఎవల్యూట్ చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే కనుక కొన్ని బృహత్పర హోరశాస్త్రాలు ఇచ్చిన శ్లోకాలు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అన్న చోట పరాశర్ ఏం చెప్పాడంటే, ఆల్రెడీ ఇప్పుడు సార్ చెప్పారు, ఒక గ్రహం అనేది 8 kind of మోషన్స్ ఉంటది. అందులో వక్ర గ్రహానికి 60 points ఇచ్చారు యాక్చువల్లీ. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వక్ర గ్రహం అనేది చాలా బలమైంది అనమాట. మరి ఈ 8 రకాలైనటువంటి మోషన్స్ ఏంటంటే ఇట్ ఈజ్ సమ అవుతుంది, అంటే రెగ్యులర్ మోషన్ అవుతుంది. మంద అంటే జస్ట్ స్లో మోషన్ అవుతుంది. మందతర అంటే దానికంటే ఇంకా స్లో అవుతుంది అనమాట. శీఘ్ర అంటే ఇట్ లిటిల్ ఫాస్ట్, శీఘ్రతర అంటే అంతకంటే ఫాస్ట్ అనమాట. దెన్ ఈ వక్ర పొజిషన్ కి వస్తుంది. దాని నుంచి ఏంటంటే అనువక్ర ఉంటది, తర్వాత వచ్చి కుటిలా ఉంటుంది అనమాట. సో ఒక గ్రహం జనరల్ గా ఈ 8 రకాలైనటువంటి మోషన్స్ లో ఉంటది. సో ఈ వక్రత్వం చెందడానికి ముందు ఏమవుతుందంటే జస్ట్ స్టేషనరీకి వస్తుంది, అది స్లోగా రివర్స్ అవుద్ది, దెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్క్ అనమాట. ఆ స్టేజ్ లో ఏంటంటే మనకి ఇక్కడ 60 points ఇచ్చారనమాట. సో జనరల్ ఏంటంటే వక్ర గ్రహం అనేది దీని ప్రకారం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇది బలమైన గ్రహం. నెక్స్ట్ ఇచ్చిన శ్లోక్ ఏంటంటే బృహత్పర హోరశాస్త్రంలో ఇది ఫీమేల్ హారోస్కోప్ అనే చాప్టర్లు ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ఇక్కడ మూన్ అండ్ లగ్న కి పాపకత్తిరిలో ఉంటే కనుక మూన్ అండ్ లగ్నకి ఈ లగ్నం కానీ మూన్ కానీ పాపకత్తిరులు ఉంటే, అందులో పాపకత్తిరులు ఏంటంటే 2వ స్థానంలో కానీ వక్ర గ్రహం ఉంటే ఈ పాపకత్తిరి అనేది చాలా స్ట్రాంగ్ అని చెప్పారు. ఏంటంటే జనరల్ గా దీనికి ఇక్కడ నేను యారోస్ తో చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే శని 12వ స్థానంలో ఉంది, అలాగే ఒక వక్ర గ్రహం వచ్చి 2వ స్థానంలో ఉంది. జనరల్ ఇక్కడ ఏంటంటే వక్ర గ్రహం అనేది 2వ స్థానంలో ఉంది కనుక ఇది బ్యాక్ మూవ్ అవడానికి ఇది అనమాట. సో అందువల్ల ఏంటంటే శని ముందుకు వెళ్తుంది, కుజుడు బ్యాక్ వస్తాడు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇది ఎక్కువ పాపకత్తిరిలో ఉండే అవకాశం ఉంది అనమాట. ఇదే శని కానీ వక్రత్వం పొందింది అనుకోండి, శని వెనక్కి వెళ్ళిపోతుంది, కుజుడు ముందుకు వెళ్ళిపోతాడు. సో అందువల్ల ఏంటంటే అక్కడ అంత ఎఫెక్ట్ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ఇండైరెక్ట్ వక్రత్వం పొందిన గ్రహం ఏంటంటే ఇది బ్యాక్ ట్రావెల్ అవుద్దని చెప్పి ఇక్కడ ఒక క్లూ ఇచ్చాడు పరాశర. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈవిల్స్ అట్ బర్త్ అనే చాప్టర్ చూసుకుంటే కనుక ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇఫ్ ఏ బెనిఫిక్ రెట్రోగ్రాడ్ ప్లాంట్ ఇన్ ద 6, 8, 12 అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ యాక్సెస్ విత్ పాపగ్రహ
అయితే ఏమవుతుందంటే ఇది నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తారన్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే ఈవెన్ ద బెనిఫిక్ ప్లాంట్ అయినా కూడా అది వక్రత్వం ఉంటే కనుక 6, 8, 12 ఉండి అది పాపగ్రహం మీద పాపగ్రహం యొక్క దృష్టి అంటే అండర్ ది సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ఆల్ ది ఈవిల్ ఉంటే కనుక అది వక్రత్వంలో ఉంటే కనుక అది ఎక్కువ చెడు చేయడానికి అవకాశం ఉందని ఇక్కడ చెప్పారనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సారవళ్ళు ఏం చెప్పారంటే ఏ బెనిఫిక్ ఇఫ్ రెట్రోగేట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ అండ్ క్యాబుల్ ఆఫ్ కన్ఫర్మ్ కింగ్డమ్ అంటే బెనిఫిక్ ప్లాంట్ వచ్చి రెట్రోగేట్ అయితే కనుక అది ఆ ఫలితాలు బలంగా ఇస్తుంది అన్నాడు. మాలిఫిక్ ప్లాంట్ అయ్యి రెట్రోగేట్ అయితే కనుక అది పాప ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. అంటే బెనిఫిక్ అయితే రెట్రోగేట్ అయితే అది బాగా స్ట్రాంగ్ అవుతుంది కనుక అది దాని కారకత్వాలు ఎక్కువ ఇస్తుంది. అదే మాలిఫిక్ స్ట్రాంగ్ అయింది అనుకోండి అది ఏమవుతుంది అంటే అది పాప ఫలితాలు కూడా ఎక్కువ ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే వక్ర గ్రహం అనేది చాలా స్ట్రాంగ్, ఇట్ మే బెనిఫిక్ ఆర్ ఇట్ మే మాలిఫిక్ అకార్డింగ్ టు ఇట్స్ నేచర్ ఇట్ విల్ గివ్ రిజల్ట్ అని చెప్పారు అనమాట. నెక్స్ట్ శ్లోక తీసుకుంటే కనుక ఇక్కడ ఏం చెప్పారు, ఇది కూడా సారవల్లి శ్లోకమే. ఏ ప్లాంట్ ఇన్ రెట్రోగ్రాషన్ ఈజ్ లైక్ ఎక్సాల్టేషన్ అన్నారు. అంటే జనరల్ గా మనకి ఎక్సాల్టెడ్ ప్లాంట్ అయితేనే బలమైనవి అనుకుంటాం. ఈవెన్ రెట్రోగ్లాంట్ కూడా హ్యావింగ్ ప్లాంట్ ఎంతవరకు స్ట్రెంగ్త్ ఉందో రెట్రోగ్రాంట్ ప్లాంట్ కూడా అదే స్ట్రెంగ్త్ ఉందని చెప్పి ఇక్కడ సారవల్లిలో ఈ శ్లోకం ద్వారా తెలిసింది. నెక్స్ట్ ఇంకో శ్లోకం ఏంటంటే సారవల్లిలో ది కంట్రిబ్యూషన్ మేడ్ బై ప్లానెట్ ఓన్ సైన్ ఓన్ డెకనెట్ ఆర్ ఓన్ నామంస షుడ్ బి డబుల్డ్. అంటే ఈ ఫలితం అనేది డబుల్ అవుద్దని చెప్పి ఇక్కడ కూడా ఇంకో శ్లోకంలో చెప్పారు. అంటే మామూలు ప్లానెట్ తో వక్ర గ్రహం అనేది ఇక్కడ కూడా బలమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పారు. అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. నెక్స్ట్ రాజయోగ అన్న చాప్టర్ పలకలు ఏం చెప్పారంటే ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. ఈవెన్ ఏ సింగిల్ ప్లానెట్ డిప్రెషన్ అంటే ఇట్ మేబీ కంఫర్ట్ అవ్వచ్చు, లేదంటే అది నీచులో ఉండొచ్చు, 6, 8, 12 ఉండొచ్చు. అయినా కూడా ఇది రెట్రోగ్రేడ్ ప్లానెట్ ఓవర్కమ్ ఆల్ దీస్ డిప్రెషన్ అండ్ ఇట్ విల్ గివ్ ఏ రాజయోగ అని చెప్పారు అనమాట. సో నెక్స్ట్ శ్లోకాస్ ఏమంటే ఇది కూడా పలదీపికలోనే ఇది కూడా సిమిలర్ శ్లోక. ఐఎమ్ స్కిప్పింగ్ ఇది. ఏదండి శ్లోకం కనిపించట్లేదు. హలో శ్లోకము కనిపించట్లేదండి. సంతానం గారి ఇంగ్లీష్ బుక్ నుంచి చెప్తున్నారు. ఆ శ్లోకాలన్నీ ఆ బుక్ లో ఉంటాయి. నేను ఆ బుక్ ని కూడా సర్క్యులేట్ చేయడానికి ట్రై చేస్తాను. మేబీ రేపు కావాలంటే నేను అది పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ శ్లోకము కనిపించట్లేదండి. అది మీరు ప్రజెంట్ చేసింది మీ స్క్రీన్ స్టక్ అయిపోయిందండి. మీ స్క్రీన్ స్టక్ అయిపోయిందండి. ఓన్లీ ఎన్టీఆర్ ఇప్పుడు గారు కనిపిస్తుంది అంతే. అదే చూపిస్తున్నారు. ఓకే 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 ఇప్పుడు ఓకేనండి. ఇది యాక్చువల్ నాకు కనిపిస్తుంది. ఇక్కడ కేవలం ఎన్టీఆర్ లక్ష్మిగా ఆమె బొమ్మ కనబడుతుంది. ఓకే ఓకే నేను స్క్రీన్ మారుస్తున్నాను. 1 minute అండి. సంథింగ్ రాంగ్. జస్ట్ ఓకే 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 మై గాడ్ 1 minute. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందండి. స్క్రీన్ కనబడుతుంది. ఇప్పుడు పిక్చర్ ఇన్ పిక్చర్ వస్తుంది. అది క్లోజ్ చేయండి. ఓకే మొన్నటి కూడా అలాగే వచ్చింది కదా, రైట్ సైడ్ దాంట్లో ఇంటూ ఉంటుంది కదా, ఇంటూ దగ్గర క్లోజ్ చేయండి. ఓకే ఇప్పుడు క్లియర్ కదండి. సో ఓకే మళ్ళీ నేను ఓకే ఈ కనిపిస్తుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ ఇదే ఇక్కడ ఇది 8th కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ సమ మండతర. ఓకే సో ఐఎమ్ గోయింగ్ టు లాస్ట్ స్లైడ్ ఆఫ్ దిస్ వన్. సో దట్ నెక్స్ట్ రాజయోగ చాప్టర్ కి వెళ్ళేటప్పటికి ఇక్కడ కూడా ఏంటంటే ఒక వక్ర గ్రహం అనేది 6, 8, 12 కనెక్షన్ లేకుండా బ్యాక్ కనెక్షన్ లేకుండా ఉంటే కనుక ఏమవుతుందంటే ఇది కంపల్సరీగా రాజయోగం అనేది ఇస్తారని చెప్పారు బలదీపికలో. సో ఇంకా స్కిప్ ఎఫెక్ట్స్ ఆఫ్ దశలో కూడా ఏం చెప్పారంటే ఆ వక్ర గ్రహం యొక్క దశ అనేది మంచి ఫలితాలు ఇస్తుంది అన్నారు, లేదా చెడ్డ ఫలితాలు ఇస్తుంది. డిపెండ్స్ ఆన్ దేర్ నేచర్. సో ఇది కూడా స్కిప్ చేస్తున్నాను. సో ఓవరాల్ గా ఈ అన్ని
క్లాసిక్స్ చదివాక వాట్ ఈస్ మై అండర్స్టాండింగ్ ఇస్ దట్ 3 times ది స్ట్రెంగ్త్. అంటే ఎక్సెల్టెడ్ ప్లానెట్ లేదా మామూలు గ్రహం కంటే 3 రెట్లు రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇట్ గివ్స్ రిజల్ట్స్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ ది ఆర్డినరీ ప్లానెట్. ఇది ఆల్మోస్ట్ దిస్ ఇస్ క్లియర్. ది రిజల్ట్స్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్ డిపెండింగ్ ఆన్ ది యోగాస్ అన్నమాట. మంచి యోగంలో ఉంటే మంచి రిజల్ట్ ఇస్తారు. నార్మల్ గ్రహం కంటే 3 రెట్లు ఎక్కువ ఇస్తారు. చెడ్డ యోగంలో ఉంటే కనుక చెడ్డ ఫలితాలు ఇస్తుంది అనమాట. ఈ దిస్ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో అప్లికేబుల్ టు దశభుక్తి. రెట్రోగ్రాండ్ ప్లానెట్ యొక్క దశ జరిగినప్పుడు కూడా మనం దాని స్ట్రెంగ్త్ ని ఎవాల్యూట్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఏ రెట్రోగ్రాండ్ ప్లానెట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ కాకత్రి యోగా, ఇట్స్ ఎఫెక్ట్ షుడ్ బి కేర్ఫుల్లీ ఎవాల్యుయేటెడ్. లైక్ ఎవరికైనా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకత్రి ఉంది అంటే సెకండ్ హౌస్ లో ఉన్న ప్లానెట్ రెట్రోగ్రేట్ అయితే కనుక అది ఏంటంటే ఇట్ విల్ గివ్ మోర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంకొక సారావళి ఇచ్చిన శ్లోకం అంటే ఇక్కడ ఇది శ్లోకం అనేది కొంచెం అర్థం అవ్వదు. బట్ ఇక్కడ ఏం చెప్పారంటే ఎక్సాల్టెడ్ ప్లాంట్స్ కానీ ఎక్సాల్ట్ ప్లాంట్ కానీ రెట్రోగ్రేట్ అయితే కనుక అవి డిబ్లేట్ అవుతాయని చెప్పారు. అలాగే డిబ్లేటెడ్ ప్లాంట్స్ రెట్రోగ్రేట్ అయితే కనుక అది ఎక్సాల్టెడ్ ప్లాంట్ అవుతాయి అనమాట. జనరల్ గా ఎవరికన్నా గ్రహము నీచులో ఉండి అది రెట్రోగ్రేట్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎక్సాల్టెడ్ ప్లాంట్ అనమాట. అంటే ఆ నీచత్వం నుంచి నీచభంగం పొందే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రూల్ ఆఫ్ నీచభంగ రాజయోగ. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా గ్రహానికి నైసర్గిక కారకత్వం ఉంటుంది, చరకారకత్వం ఉంటుంది, స్థిర కారకత్వం ఉంటుంది, లార్డ్షిప్ ఉంటుంది, పిఎస్ఈ అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్, కంజంక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఉంటాయి. జనరల్ గా అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక శుక్రుడు అన్నాడు. శుక్రుడు జనరల్ గా దేనికి కారకుడు? వివాహ కారకుడు. అది శుక్రుడికి నైసర్గిక కారకత్వం అవుతుంది. అదే శుక్రుడు తక్కువ డిగ్రీలో అనుకోండి, సమ్ 0 కానీ 1 కానీ, అప్పుడు ఏమవుతుంది? ఆ శుక్రుడు జంపింగ్ అవుతుంది. ఓకే, హలో, ఇప్పుడు ఓకేనండి? వాయిస్ పర్వాలేదండి, బాగానే వస్తుంది, కొంచెం బ్రేక్ అవుతుంది కానీ ఓకే, కంటిన్యూటీ ఉంది. అదే వెదర్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, అందువల్ల అట్లా అనిపిస్తుంది. అదే. సో అదే శుక్రుడు లీస్ట్ డిగ్రీలు ఉంటే కనుక అది కారకత్వం ఉంటుంది. అదే శుక్రుడు కనుక సూర్యుడి కంటే బలంగా ఉంటే కనుక అది స్థిరకత్వం ఉంటుంది. జన్మజాతకంలో అదే శుక్రుడికి లార్డ్షిప్స్ ఉన్నాయనుకోండి, దాని ఫలితాలు ఇస్తుంది. అది ఎక్కడ ఉంటుంది? ప్లేస్మెంట్, ఆస్పెక్ట్, కంజంక్షన్ అండ్ ఎక్స్చేంజ్. సో ఈ రకమైన రిజల్ట్స్ ఇస్తాయి. సో ఈ రకాలైన రిజల్ట్స్ మనం దృష్టిలో పెట్టుకుని అది ఒక్కరి గ్రహం అయితే కనుక అది మంచి యోగంలో ఉందా చెడ్డ యోగంలో ఉందా అది చూసుకుని చెప్పి మనం రిజల్ట్స్ చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే కేఎన్ రావు గారు ఒక పాయింట్ చెప్పారు, నాకు ప్లానెట్స్ అండ్ చిల్డ్రన్ బుక్ లో అనుకుంటే ఇది. సో ఈయన ఏంటంటే గోచార ఫలితం జరిగినప్పుడు ఒక్కరి గ్రహం కానీ ఉంటే కనుక ఏ విధంగా ఫలితాలు తీసుకోవాలన్నారంటే హీ డిరైవ్డ్ దిస్ ప్రిన్సిపల్ ఫ్రమ్ భృగు సూత్ర. సపోజ్ ఎవరికన్నా ఒకటి లగ్నం కనుక ఒక్కరి గ్రహం ఉందంటే అది గోచారంలో కానీ ఒక్కరి గ్రహం కనుక అయితే కనుక అది అక్కడి నుంచి 12వ ప్లేస్ తీసుకోమన్నారు. సో అంటే అది ఒక్కరి గోచారంలో ముందు స్థాయికి తీసుకెళ్లి అప్పుడు దాని ఫలితం చెప్పమని చెప్పారు అనమాట. సో అండ్ లాస్ట్ మై అండర్స్టాండింగ్ అంటే రాహు కేతులు జనరల్ గా రెట్రోగ్రేడ్ లో ఉంటాయి. అది ఆల్వేస్ అన్ని గ్రహాల కంటే ఎక్కువ స్ట్రాంగ్ అనమాట. విత్ దిస్ అండర్స్టాండింగ్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఆల్రెడీ ఒక్కరి గ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఫలితాలు చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే వాట్ ఇస్ దట్ కాల్డ్, వేరే యొక్క గ్రహ కాంబినేషన్స్ కూడా తీసుకుని మనం ఫలితాలు చెప్పాలి. అలాగే ఇక్కడ సెలబ్రిటీస్ హారోస్కోప్ తీసుకుంటున్నాం కనుక కొంతమంది కొన్ని రకాలైన అసెండెంట్స్ తీసుకుంటారు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దేర్ అనాలిసిస్ అనమాట. సో మై ఫస్ట్ హారోస్కోప్ వచ్చి రాజీవ్ గాంధీ రైట్ సైడ్ ఉంది, సోనియా గాంధీది లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే ఇక్కడ ఏ గ్రహం వక్రత్వం పొందింది అంటే శని వక్రత్వం పొందింది. శని సోనియా గాంధీ జాతకంలో లగ్నంలో ఉన్నాడు, లగ్నాధిపతి 12లో ఉన్నాడు కనుక ఆవిడ ఇటలీ నుంచి ఇండియాకి రావడం జరిగింది. ఆ లగ్నాధిపతి సప్తమాధిపతి కనుక ఆఫ్టర్ మ్యారేజ్ షీ కేమ్ టు ఇండియా. ఓకే, సో ఇక్కడ ఈ శని సోనియా గాంధీ జాతకంలో వక్రత్వం పొందింది. ఈ వక్రత్వం పొందిన గ్రహం రాజీవ్ గాంధీకి ఏ విధంగా డెత్ ఇచ్చింది అన్నది ఇక్కడ నేను ఈ స్లైడ్ లో మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే శని వక్రత్వం పొందింది అంటే ఇది మరణకారక స్థితి. జనరల్గా లగ్నంలో ఉంటే గనక అది మరణకారక స్థితి అంటారు. సో ఇక్కడ ఏంటి, ఈ గ్రహం ఆల్రెడీ రెట్రో కనుక ఏమైంది, ఇది 3 రెట్ల శక్తివంతమైంది. సో అప్పుడు ఏమవుద్ది, ఇక్కడికి ఈ మరణకారక స్థితి అనేది సోనియా గాంధీ కన్నా వస్తుంది, లేదంటే 7th లార్డ్ కనుక రాజీవ్ గాంధీ కన్నా వస్తుంది. మరి ఈ ఇద్దరిలో ఈ శని ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ చేసిందని చూసుకుంటే కనుక ఇది సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు. జనరల్ గా ఏంటంటే
కర్కాట లగ్నానికి కానీ సింహ లగ్నానికి కానీ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అనేవి క్వైట్ కామన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే అష్టమాధిపతి కూడా లగ్నం నుండి మరణకారక స్థితి పొందడం కనుక దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ బ్రేకేజ్ ఆఫ్ ది మ్యారేజ్ అనమాట. సో దీని ఫర్దర్ కన్ఫర్మేషన్ గురించి ఉపపాద లగ్నం తీసుకుంటే కనుక ఉపపాద లగ్నంలో రాహు కనుక జనరల్ గా మ్యారేజ్ బ్రేక్ చేస్తుంది. సో అది ఇక్కడ రాహు ఆయుష్ డిబిలిటేషన్ ఆయుష్ ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాడు కనుక ఏమవుతుందంటే ఆ బ్రేకేజ్ అనేది ఆఫ్టర్ సమ్ టైం ఇమీడియట్ గా బ్రేక్ చేసి కొంచెం ముందు తీసుకెళ్తుంది. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఈవిడకి మ్యారేజ్ బ్రేక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ శని ఎక్కడున్నాడు? కర్కటక రాశిలో ఉన్నాడు. కర్కటక రాశి అంటే ఇది ఏంటంటే సంథింగ్ మూన్ కు చెందింది. మూన్ అంటే ఇట్ మే బి ఒక మదర్లీ ఫిగర్, ఒక లేడీ, ఆల్ ప్రెగ్నెంట్ లేడీ. సర్కమ్స్టెన్స్ ఈ మరణకారక స్థితి ఉన్న గ్రహం ఈ సర్కమ్స్టెన్స్ లో ఉన్న కనుక ఈయనకి రాజీవ్ గాంధీకి డెత్ వచ్చే సిచ్యుయేషన్ ఈ సర్కమ్స్టెన్సెస్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో మనకి జనరల్ గా అరుణ లగ్నం నుంచి 3వ స్థానం జాతకంలో డెత్ సర్కమ్స్టెన్సెస్ చూపిస్తాను. ఉపపాద జాతకంలో ఉపపాద లగ్నం నుంచి 3వ స్థానంలో ఉన్న గ్రహం కానీ దాని యొక్క పరిస్థితి కానీ ఏంటంటే మన స్పౌస్. సో ఇక్కడ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఉపపాద లగ్నం వచ్చి మేషమైంది. అక్కడి నుంచి చంద్రుడు ఉన్నాడు. సో రాజీవ్ గాంధీ మీద సూసైడ్ బాంబ్ అటాక్ జరిగింది. దాను అనే ఒక లేడీ, ఆ లేడీకి సహాయం చేసింది ఎవరంటే నల్ని అని 2 months ప్రెగ్నెంట్ లేడీ అనమాట. సో ఈ మరణకారక స్థితి ఉన్న గ్రహం ఇక్కడ చంద్రుడి యొక్క రాశిలో ఉన్న రాశి తత్వాలు తీసుకుని ఈ విధంగా రాజీవ్ గాంధీ డెత్ అనేది ఇక్కడ చెప్పగింది. సో ఇక్కడ ఓన్లీ ఒక్క ఈ సోనియా గాంధీ లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో కాకుండా ఇది ఫర్దర్ గా నేను రాజీవ్ గాంధీ చార్ట్ లో కూడా చూద్దాం అనుకుంటున్నాను. సింహలగ్నం అయింది. ఓకే, జనరల్ గా 6వ స్థానంలో ఏంటంటే శత్రువులు ఉంటారు. 12వ స్థానం అంటే మనం ఇవన్నీ చూసుకుంటే కనుక ఓపెన్ కాంపిటీషన్, అది ఓపెన్ గా ఉన్న శత్రువులు అవుతారు. 12లో వచ్చి జనరల్ గా సీక్రెట్ ఎనిమిస్ ఉంటారు అనమాట. ఇక్కడ రాజీవ్ గాంధీకి 12వ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు అంటే ఫారినర్, మేబీ తమిళియన్ ఆర్ ఫీమేల్ ఆర్ ఏ ప్రెగ్నెంట్ లేడీ. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితి రాజీవ్ గాంధీ యొక్క చార్ట్ లో కూడా సరిపోయింది కనుక రాజీవ్ గాంధీ చనిపోవడానికి కారణం ఏంటంటే సోనియా గాంధీ నుంచి మనము ఇక్కడ ఈవిడికి ఉన్న మరణకారక స్థితి వల్ల ఈవిడని పెళ్లి చేసుకోవటం వల్ల ఏంటంటే ఈ మరణకారక ఎఫెక్ట్ అనేది రాజీవ్ గాంధీకి కూడా ట్రాన్స్ఫర్ అయింది. హౌవెవర్ ఆయుష్ కూడా చూసుకోవాలి. మేబీ రాజీవ్ గాంధీ ఆయుష్ అది ఆయుష్ అనమాట. సో ఓకే, నెక్స్ట్ చార్ట్ ఏంటంటే దిస్ ఇస్ హిట్లర్ చార్ట్. సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. అది కూడా ఏంటి, హిట్లర్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆల్మోస్ట్ సగమే వినిపిస్తుంది సార్, కట్ అవుతుంది. సార్ సోమనాథ్ శాస్త్రి గారు మీకు వినిపిస్తుందండి? వినపడుతుంది, బ్రేక్ అవుతుంది కానీ ఇంకా మేబీ దట్ ఇస్ ఇంటర్నెట్ ప్రాబ్లం అని నేనేం చెప్పట్లేదు. మీరు మైక్ దగ్గరే పెట్టుకొని చెప్పండి, ఏం పర్వాలేదు. మీ దగ్గర నుంచి కరెక్ట్ గా తీసుకోండి. లేదు సార్, అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మాకు కూడా. అది కొంచెం ఇక్కడ వెదర్ బాగాలేదండి. యాక్చువల్లీ అయితే స్క్రీన్ షేర్ చేయకుండా మీరు ట్రై చేయొచ్చు, అప్పుడు కొన్నిసార్లు వర్క్ అవుతుంది. చూడండి మీ అనుకూలం. 1 minute అండి, లేదంటే 1 minute. ఇప్పుడు వినిపిస్తుందండి? హలో, వినిపిస్తుంది, మళ్ళీ కట్ అవుతుంది. ఓకే సార్, మళ్ళీ బ్రేక్ వస్తుంది సార్. ఐ థింక్ నాకు ఏంటంటే కొద్దిగా ఇక్కడ నెట్ కనెక్షన్ లేదండి. సో మీరు కంటిన్యూ చేయండి, విల్ సీ లేటర్ దిస్ వన్. ఓకే, కంప్లీట్ చేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు బాగానే ఉంది, ట్రై చేయండి. ఓకే ఓకే. సో ఓకే, నెక్స్ట్ హిట్లర్ తీసుకుంటే కనుక ఈయనకి సంథింగ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకున్నాక విదిన్ 40 hours లోనే తను చనిపోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా శుక్రుడు వక్రస్థితిలో ఉన్నాడు. ఇలాంటి హిట్లర్ అంటే ఆల్మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ కదా. సో ఆయన జనరల్ గా ఏమైంది,
వాట్ ఇస్ దట్ కాల్డ్, సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ కూడా చూసుకుంటే కనుక ఇక్కడ ఈయన జాతకంలో కూడా శుక్రుడు వక్రస్థితిలో ఉన్నాడు. ఓకే, జనరల్ గా 7వ స్థానంలో ఏదన్నా గ్రహాలు ఉంటే గనక ఏమవుతుంది, అవన్నీ ప్రాపర్టీస్ ని పొందుతాయి. ఇక్కడ కుజుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, మెర్క్యూరీ ఉంది. ఈ అన్నిటిలోని ఉన్న పవర్ఫుల్ గ్రహం ఏంటంటే అది శుక్రుడు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఒకసారి అప్పుడు దాకా గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న పర్సన్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా నైసర్గిక కారకత్వ శుక్ర అనేది ఎన్హాన్స్ అయింది. అంటే శుక్రుడు ఆటోమేటిక్ గా వక్ర స్థితిలో ఉన్నాడు, ఫర్దర్ గా ఇంకా బలం పొందింది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈయన మ్యారేజ్ చేసుకున్నాడు, విదిన్ 48 hours అంటే తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది, తను కూడా చనిపోయాడు సూసైడ్ చేసుకుని. సో ఇక్కడ ఏంటంటే ఈ దశాభుక్తి చూసుకుంటే కనుక వింశోత్తర దశ తీసుకుంటే కనుక రాహు దశలో శుక్ర అంతర్దశ జరిగింది. మెయిన్ ఏంటంటే శుక్ర అంతర్దశ తీసుకుంటే కనుక ఇక్కడ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు, మారకా స్థితి పొందాడు. కుజ ప్లస్ శుక్ర అనేది ఏంటంటే ఒక గండాంత సిచ్యుయేషన్. ఎడిషనల్ గా ఏంటంటే శని యొక్క పాప దృష్టి కూడా దీని మీద ఉంది. ఏదన్నా ఒక గ్రహాన్ని 2 లేదా 3 గ్రహాలు కానీ ఆస్పెక్ట్ చేస్తే కనుక అది జనరల్ గా ఏంటంటే అది కర్స్ అన్నమాట. ఓకే, సో నేను ఈ చార్ట్కి ఒక ప్రత్యేకమైన దశ ఒకటి యాక్టివేట్ అవుద్ది, ఉత్పన్న దశ ఉంటది. అక్కడ కూడా మీకు భుక్తి చూసుకుంటే ఇక్కడ కూడా శుక్ర అంతర్దశలోనే జరిగింది. సో నేను నారాయణ దశ తీసుకుంటే కనుక స్కార్పియో అండ్ ఎరిస్ జరిగింది. స్కార్పియో అనేది ఏంటంటే 2nd house ఆఫ్ మార్క, ఎరిస్ అనేది వచ్చి 7th house ఆఫ్ మార్క అనమాట. సో ఈ విధంగా ఎంత పవర్ఫుల్ మ్యాన్ జాతకంలో కూడా ఈ శుక్రుడు ఈ విధంగా ఈయనకి మరణాన్ని ఇవ్వటం జరిగింది అనమాట. సో ఇక్కడ అరుడు లగ్నం అనేది ఏంటంటే 10th house అయింది, అక్కడి నుంచి 3వ స్థానం ఏమైంది, లగ్నం నుంచి 12వ స్థానం అయింది. దానికి అధిపతి బుధుడు. ఈ బుధుడు ఎక్కడ ఉన్నాడంటే కుజ, సన్, వేనస్ వీళ్ళతో కలిసి ఉన్నాడు. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ యొక్క డెత్ సర్కమ్స్టెన్స్ అనేది ఏంటంటే ఈ గ్రహాల కారకత్వం అవుద్ది. జనరల్ గా ఏంటంటే మార్స్ ఈజ్ అనేది బలవంత మరణము, సన్ ఈజ్ బుల్లెట్, వేనస్ ఏంటంటే ఆ టైంలో ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా చనిపోయింది కనుక తను కూడా అక్కడ ఉండటం జరిగింది అనమాట. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ ఈయన సూసైడ్ అటెంప్ట్ కి ఈ విధంగా ఎంత బలమైన జనరల్ హారోస్కోప్ లో కూడా ఈ శుక్రుడు ఈయనకి మరణాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి ఇది మహమ్మద్ అలీది, ఈయన పెద్ద బాక్సింగ్ ఛాంపియన్. ఈయనతో ఎవరైనా సరే బాక్సింగ్ చేయాలంటే చాలా కష్టం అని పోటీకి కూడా ఉండేవారు కాదు. ఈయన లగ్నం నుంచి చూసుకుంటే కనుక ఏమైంది, దశమాధిపతి దశంలో ఉన్నాడు, రుచిక మహాపురుష యోగంలో ఉన్నాడు. మీరు ఒకసారి క్లియర్ గా చూసుకుంటే కనుక హిట్లర్ కూడా ఏంటంటే ఈయనకి కూడా రుచిక మహాపురుష యోగం ఉంది. జనరల్ గా ఈ బాడీ బిల్డర్స్, స్పోర్ట్స్ మెన్స్ ఆర్ జనరల్స్, మిలిటరీ పర్సన్స్ కూడా ఈ రుచిక మహాపురుష యోగం అంటే మార్స్ రిలేటెడ్ యోగా అనేది మోర్ ఎఫెక్టివ్ అనమాట. సో ఇక్కడ కూడా ఈయనకు రుచిక మహాపురుష యోగం ఉంది, కానీ ఇదేమి రెట్రోగ్రేట్ లేదు. బట్ ఏమైంది, ఇక్కడ రెట్రోగ్రేట్ ప్లాంట్ తో కలిసి ఉంది. అంటే ఈ మార్స్ కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, శని ద్వారా వస్తుంది. బట్ ఇక్కడ శని పరిస్థితి ఏంటి, శని నీచ గ్రహం. బట్ అయినా కూడా నీచ గ్రహం ఇందాక మన సారవాళ్ళు చెప్పిన దాని ప్రకారం నీచ గ్రహం ఒక్కరిలో ఉంటే కనుక ఆల్మోస్ట్ లైక్ ఎక్సాల్టెడ్ ప్లానెట్. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ దశమాధిపతికి ఏమైంది, ఈ నీచబడిన శని వక్రత్వంలో ఉండటం వల్ల ఏంటంటే బలమైన స్ట్రెంగ్త్ ని తీసుకురావటం వల్ల ఏంటంటే ఈయన ఈ కెరీర్ లో చాలా కాలం సక్సెస్ఫుల్ గా వెళ్ళగలిగాడు అనమాట. నెక్స్ట్ చార్ట్ వచ్చి ఇది బివి రామన్ గారి చార్ట్. ఇక్కడ ఏంటంటే బివి రామన్ గారు చిన్న వయసులోనే వాళ్ళ తాతగారి దగ్గర జ్యోతిష్యం నేర్చుకోగలిగారు. అలాగే వాళ్ళ తాతగారు పెట్టిన ఆస్ట్రాలజీ జర్నల్ అనేది ఏంటంటే ఈయన ఆల్మోస్ట్ 6 decades నడిపించారు. మాక్సిమం మనం అందరం ఈయన ఆర్టికల్స్ చదివి ఉంటాం. ఇక్కడ ఈయన చూసుకుంటే కనుక జనరల్ గా ఏంటంటే ఈయనకి 3rd house వచ్చి ఏ గ్రహం లేదు. 3rd house అనేది 10th house కనెక్ట్ అయింది. సో ఈ రెండు కనెక్ట్ అవటం వల్ల ఏమవుతుందంటే 3rd house అండ్ 10th house కనుక ఈయన కర్మకి ఆటోమేటిక్ గా 3వ స్థానం కనెక్ట్ అయింది. రైటింగ్ కానీ సంథింగ్ స్కిల్స్ కానీ ఈయనకి రిలేటెడ్ గా జన్మ జాతకం చూపిస్తుంది. వినిపిస్తుందండి? హలో, చాలా బాగుంది. ఓకే. సో అందుకని ఏంటంటే ఈయనకి కర్మ అనేది సంథింగ్ రైటింగ్ స్కిల్స్ కి ఇక్కడ కనెక్ట్ అయింది. ఓకే, జనరల్ గా ఏంటంటే 3వ స్థానం చూసుకోవాలి, 3వ స్థానం భావకారకుని తీసుకోవాలి. ఇక్కడ 3వ స్థానానికి 3వ స్థానం భావకారకుడు అయిన కుజుడికి 2 సేమ్ అయినాయి. సో ఈ స్కిల్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది. ఈ 3వ స్థాన భావకారకుడు ఎవరితో కలిసి ఉన్నాడు, బుధుడితో ఉన్నాడు. ఈ బుధుడు నార్మల్ బుధుడు కాదు కదా, ఇది ఆల్మోస్ట్ ఎక్సాల్టెడ్ స్టేట్ అంటే రెట్రో బుధుడు. అంటే ఈయనకి ఏంటంటే స్కిల్స్ కి సంబంధించిన గ్రహం కూడా ఇక్కడ కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యి ఏమైంది, ఈ స్కిల్స్ ఇంకొంచెం పెరిగినాయి. సో ఇక్కడ ఎవరున్నారు పక్కనే,
శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఎవరు? 9th లార్డ్. 9th లార్డ్ అండ్ 10th లార్డ్ ఈజ్ ధర్మ కర్మాధిపతి యోగా. కేంద్ర కోణంలో ఉన్నటువంటి యోగాల్లో ది బెస్ట్ యోగా అన్నమాట. సో అందువల్ల ఈ స్కిల్స్ వల్ల ఈయన ఎక్కువ బుక్స్ రాయటం, ఆ లీనేజ్ ని కంటిన్యూ చేయడం జరిగింది. జనరల్ గా ఏంటంటే మెర్క్యూరీ నాకు కూడా రెట్రోలో ఉంది కదా, నేను బివి రామన్ గారిని కాలేకపోతున్నానని చెప్పి చాలా మంది అడగొచ్చు. మేబీ 2 గంటల్లో పుట్టిన వాళ్ళందరికీ ఈ యోగం ఉండొచ్చు కదా అని మీరు అడుగుతారు. అందుకని ఏంటంటే నేను ఇక్కడ నెక్స్ట్ D3 చార్ట్ తీసుకున్నాను. ఇక్కడ D3 చార్ట్ అంటే ఇది పరాశర ద్రేకణ కాదు, నాడీ ద్రేకణ. పరాశర ద్రేకణ వచ్చి ఓన్లీ ఇట్ ఈస్ ఫర్ ఎవరు సోదరుల గురించి చూడటానికే చూస్తారు. నాడీ ద్రేకణ అంటే ఇది కర్మ ద్రేకణ అవుద్ది అనమాట. సో ఇక్కడ మీరు థర్డ్ లార్డ్ ఎవరు? ఇక్కడ కుజుడు కదా. కుజుడు ద్రేకణ చార్ట్ లో చూసుకుంటే కనుక ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ కూడా థర్డ్ హౌస్ కనెక్ట్ అయ్యాడు. అంటే ఈయన కర్మ నాడీ ద్రేకణం ద్వారా ఇక్కడ కూడా కనెక్ట్ అయింది. సో ఒకసారి మెర్క్యూరీని చూసుకుంటే కనుక మెర్క్యూరీ ఎక్కడ ఉన్నాడు? లగ్నం నుంచి 11 ఉన్నాడు. ప్లీజ్ సీ ద్రేకణ చార్ట్. సో ఏమైంది ఇక్కడ కూడా ఇది కూడా మంచి లాభస్థితిలో ఉంది. అంటే ఈయన కర్మ అనేది ఏంటంటే D3 చార్ట్ కూడా కనెక్ట్ అయింది. సో ఈయనకి మనం అనుకుంటాం కదా, ప్రొఫెసర్ బి సూర్యనారాయణరావు ట్రైన్డ్ యంగ్ బివి రామన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 8 అండ్ ఈయన ఏంటంటే అదే మ్యాగజైన్ కంటిన్యూ చేయడం. అంటే 8 సంవత్సరాల నుంచి ఈయన తాతగారి దగ్గర ఈయన శిక్షణ పొందాడు. సో ఈయన శిక్షణ అంటే ఈ ఎబిలిటీ అనేది రైటింగ్ ఎబిలిటీ కానీ, లేదంటే ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ చెప్పే ఎబిలిటీ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బై బర్త్ రాలేదు, ఈయన సొంతంగా రాలేదు, ఈయన తాతగా ట్రైనింగ్ వాళ్ళు వచ్చినాయి. ఇవన్నీ ఎలా చూడాలంటే యూ నీడ్ టు చెక్ ద నవాంశ. జనరల్ గా నవాంశ అనేది మ్యారేజ్ చూస్తారు, బట్ ఇదే నవాంశని ఒక 20 to 30 డిఫరెంట్ వెరైటీస్ చూడొచ్చు. సో ఒక మనిషి యొక్క జాతకంలో ఎబిలిటీ అనేది పుట్టినప్పుడు ఉంటుందా, లేదంటే ఆయన చదువుకుని ఆ స్కిల్స్ పొందుతాడా, లేదంటే ఏదన్నా గురువు నుంచి పొందుతాడా అన్నది తెలుసుకోవడానికి నవాంశ వాడుకోవచ్చు. ఓకే, ఈయనకి మెర్క్యూరీ అనేది ఎక్కడుంది? లగ్నం నుంచి 9లో ఉంది. సో ఈ స్కిల్స్ అనేవి మెర్క్యూరీ స్కిల్స్ అనేవి మెర్క్యూరీ కనుక లగ్నంలో ఉంటే కనుక ఏమవుతుంది అంటే ఈ స్కిల్స్ బై బర్త్ వస్తాయి. ఎవరికన్నా మీ జాతకంలో ఎవరి జాతకంలో చూసుకోండి. జన్మ జాతకంలో కనుక నవాంశలో లగ్నంలో కానీ ఏదైనా ప్లానెట్ ఉంటే ఆ ప్లానెట్ యొక్క ఎబిలిటీస్ అనేవి మీకు ఆటోమేటిక్ గా బై బర్త్ వచ్చేస్తాయి. ఇదే ప్లానెట్ 5th లో ఉంటే కనుక ఏమవుతుందంటే ఫిఫ్త్ లో ఉంటే కనుక ఆ ఎబిలిటీస్ అనేవి ఎలా వస్తాయంటే కొంచెం చదువుకుంటాం వల్ల ఆ ఎబిలిటీస్ అనేవి వస్తాయి. ఇదే గ్రహం 9th లో ఉంటే కనుక ఆ 9th అంటే గురువు కానీ ఒక మెంటర్ కానీ వాళ్ళ ద్వారా ఈ యొక్క ఎబిలిటీస్ వస్తాయి అనమాట. సో పైన చెప్పిన 8 years నుంచి ఈయన ట్రైనింగ్ అయ్యాడు ఆయన తాతయ్య దగ్గర కనుక ఇక్కడ ఈయనకి నవాంశలో మెర్క్యూరీ అనేది ఇది కూడా కరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి నేను ద్వాదశాంశ తీసుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే ఒక రాజకీయ నాయకుడికి 4 పిల్లలు ఉన్నారు అనుకో, ఈ 4లో రాజకీయ వారసత్వం ద్వాదశాంశ చూడాలి. అది చెప్పకుండా అయితే ఫలితం చెప్పలేం. ఓకే, ఇక్కడ ద్వాదశాంశ చూసుకుంటే కనుక ఈయనకి లీనేజ్ అనేది వీళ్ళ తాతగారి ద్వారా వచ్చింది. ద్వాదశాంశలో 9వ స్థానం అనేది ఏమవుతుంది? తండ్రి అవుతాడు. 9 నుంచి 9 వచ్చి 5వ స్థానం అవుతుంది. 5 వచ్చి తాత అవుతారు. తాత యొక్క వారసత్వం అంటే 5 నుంచి 12 తీసుకోవాలి, అంటే 4వ స్థానం తీసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే కనుక లగ్నాధిపతి ఎక్కడికి వెళ్ళిపోయాడు? 4లో ఉన్నాడు. అంటే ఈయన ఈ వారసత్వం తాతయ్య వారసత్వం అనేది ఈయనకి రావడానికి కూడా ఇక్కడ ద్వాదశాంశలో కరెక్ట్ అయింది అనమాట. సో ఇంకా మనం D24 D20 చూసుకోవచ్చు, బట్ ఐఎమ్ స్టాపింగ్ హియర్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రామన్ గారు చాలా గ్రేట్ బుక్స్ రాశారు, బట్ ఏంటంటే ఇక్కడ జన్మజాతకం ఒకసారి చూడండి. మెర్క్యూరీ 7లో ఉన్నాడు, మార్స్ 7లో ఉన్నాడు. సో జనరల్ గా మెర్క్యూరీ 7లో ఉన్న మార్స్ 7లో ఉన్న ఇది మరణకారక స్థితి కిందకు వస్తుంది. సో వాట్ ఈస్ కాసింగ్ క్రిటిసిజం ఆఫ్ హిస్ బుక్స్? ఈయన బుక్స్ అంటే కొన్ని క్రిటిసైజ్ చేయబడ్డాయి. ఎక్కువ కేఎన్ రావు గారి బుక్స్ తీసుకుంటే కనుక ఈయన వాడిన రామనాయనాంశ అనేది కరెక్ట్ కాదని చెప్పి మాక్సిమం బుక్స్ లో ఈచ్ అండ్ ఎవరి బుక్ లో రాయటం జరిగింది. ఆ విధంగా ఏంటంటే కొన్ని క్రిటిసిజం జరిగింది. ఈ క్రిటిసిజం రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మెర్క్యూరీ అండ్ మార్స్ థర్డ్ లార్డ్ అండ్ మెర్క్యూరీ మరణకారక స్థితిలో ఉంది. ఈ మరణకారక స్థితి అనేది ఎవరి వల్ల కలిగిందంటే వేనస్ వల్ల కలిగింది. హూ ఇస్ వేనస్ అంటే కేఎన్ రావు గారి లగ్నం కూడా శుక్ర లగ్నమే. సో వీ కెన్ ఐడెంటిఫై కేఎన్ రావు ఫ్రమ్ దిస్ చార్ట్ ఆల్సో. సో నెక్స్ట్ సార్ టైం ఉందా, అయిపోయిందా? చెప్పండి మీరు బాగా చెప్తున్నారు, అందరూ ఆస్వాదిస్తున్నారు. లేదు మళ్ళీ అందరి టైం నేను తినేస్తే ఇది అవుద్దని. నెక్స్ట్ ఏంటంటే ఓకే, ఎన్టీ రామారావు గారి జాతకంలో ఏంటంటే ఎవరు వక్రించారు? గురువు వక్రించాడు. గురువు జనరల్ గా సంతానకారకుడు. ఈవెన్ ఈ గురువు వక్ర స్థితిలో ఉన్న గురువు కూడా ఎవరి దగ్గర అందరి దగ్గర ఉంటది, బట్ అందరికి 10 మంది సంతానం అనేది లేదు. ఇక్కడ ఏంటంటే మరి ఈ గురువు ఈయనకి ఎలాగా
ఎంతమంది సంతానం ఇచ్చాడంటే వీ నీడ్ టు టేక్ అదర్ గ్రహాస్ ఆల్సో. జనరల్గా ఏంటంటే గురువు ఏదన్నా ఎమోషనల్ ఆర్ జలతత్వ ప్లాంట్ తో కలిస్తే కనుక ఆ జలతత్వం వల్ల ఏంటంటే ఆ ఎక్కువ సంతానం పుట్టడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ గురువు ఎవరితో ఉన్నాడు? చంద్రుడితో ఉన్నాడు. చంద్రుడు జలతత్వ గ్రహం. ఇది శుక్ర రాశిలో ఉంది. అంటే శుక్రుడు కూడా రాశి దృష్టితో గ్రహ దృష్టితో చూస్తున్నాడు. సో ఈ విధంగా ఈయన గురువుకి ఈ 2 జలతత్వ గ్రహాలు ఉండటం వల్ల ఏమైందంటే ఆయన ఎక్కువ సంతానం కలగడానికి అవకాశం కలిగింది. ఇక్కడ ఏంటంటే మనకి ఎన్టీ రామారావు గారికి మరి సంతానానికి ఈయనకి అసలు పడదు కదా, మరి ఈయన మరి గురువు ఎందుకు వాట్ కాజ్ రాంగ్ విత్ రెట్రో గురువు అనే డౌట్ వస్తుంది. పంచమాధిపతి తీసుకోండి. పంచమాధిపతి వచ్చి 12లో ఉన్నాడు, అంటే ఈయనకి వ్యతిరేకం. ఆ కారకుడు గురువు కూడా 12లో ఉన్నాడు. సో అందుకని ఏంటంటే జనరల్ కారకుడికి అండ్ శనికి జనరల్గా ఏంటంటే కేంద్ర కోణాలు ఉంటే కనుక తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ ఇది మిస్ అయింది అనమాట. ఇక్కడ కూడా ఎవరు కొడుకులు కూడా 5th లార్డ్ వచ్చి రెట్రోగ్రేడ్, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో స్టబన్. ఓకే, సో నెక్స్ట్ జయేంద్ర సరస్వతి నాట్. ఓకే అండ్ ఇది లాస్ట్ యాక్చువల్లీ. సో జనరల్ గా అంటే మనం వక్ర గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం, బట్ రాహుకేతువులు కూడా ఏమవుతాయి, అవి కూడా వక్ర గ్రహాలు. అవి కూడా ఏంటంటే ఎక్కువ బలం ఉంటది. సో ఇక్కడ ఏంటంటే మనం అన్ని గ్రహాలు ఎవరి దగ్గర సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఉంటే కనుక అవి కంబస్ట్ అయిపోతాయి, చాలా భయపడతాయి సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి. అందుకే సూర్యుడి నుంచి 5, 6, 7, 8, 9, 10 స్థానంలో ఏదైనా గ్రహం ఉంటే కనుక వక్రత్వం పొందుతుంది. అంటే దానికి బలం పెరుగుతుంది అనమాట. సూర్యుడి దగ్గరికి ఉంటే అస్తంగా మధు, సూర్యుడికి దూరంగా ఉంటేనే ఏ గ్రహం అన్నా వక్రత్వం పొందుతుంది. సో ఇక్కడ ఏంటంటే రాహువు సూర్యుడికి ఏం చేస్తాడు, గ్రహణం పట్టిస్తాడు, అంత పవర్ఫుల్ దానికి కూడా. అందుకని ఏంటంటే ఇక్కడ ఎన్టీ రామారావు జాతకంలో రాహు యొక్క పాత్ర ఏంటి, ఈ రాహువు ఏ విధంగా ఈయన అధికారాన్ని చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోవడానికి సహాయం చేసింది, లక్ష్మీపార్తి రోల్ ఏంటి అన్నది ఈ జాతకం చూసుకుంటే కనుక ఈయనది ఉపాధ లగ్నం వచ్చి మొదటి మ్యారేజ్ ఉపాధ లగ్నం వచ్చి లగ్నం నుంచి 4 మకరం అయింది. సో మొదటి భార్య అనేది ఇక్కడ ఉంటుంది. రెండో భార్యను ఏం చేయాలి, మొదటి భార్య చనిపోయాక రెండో భార్య చూడాలంటే కంపల్సరిగా అక్కడి నుంచి 8వ స్థానం చూడాలి. అంటే ఉపాధ లగ్నం ఎక్కడుంది, మకరంలో ఉంది. మకరం నుంచి 7వ స్థానం ఏమైంది, సింహం అయింది. సింహంలో ఎవరున్నారు, రాహు ఉన్నారు. ఇన్ కేసు ఈయన సెకండ్ మ్యారేజ్ ఎవరిదైనా చేసుకుంటే కనుక కంపల్సరీగా రాహు ఈజ్ కారక ఫర్ వీడో కనుక ఒక వీడో లేదా భర్తనికి దూరంగా ఉన్న వాళ్ళకే అవకాశం ఉంటుంది. సో నౌ రాహు సింహరాశిలో ఉన్నాడు కనుక ఇది ఎంతవరకు ఓకే, బట్ ఇది లగ్నం నుంచి బాధక స్థానం అయింది. సో అందుకని ఏంటంటే ఈవిడ 2వ మ్యారేజ్ విడోని చేసుకుంటాం వల్ల ఏమవుద్ది, కంపల్సరిగా ఆయన అధికారానికి అంటే సంథింగ్ అబ్స్ట్రక్షన్ ఉంటది. ఓకే, బట్ దీని అధిపతి ఎవరు, సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, లగ్నం నుంచి 8లో ఉన్నాడు. అంటే ఏంటంటే లగ్నం నుంచి 8లో సూర్యుడు ఉండటం వల్ల ఏంటంటే 6, 8, 12 ఏ గ్రహం ఉన్నా దాని కారకత్వాలు ఆటోమేటిక్ గా కోల్పోద్ది. సో ఈ రాహు ఇక్కడ ఉండటం వల్ల ఇది యాక్టివేట్ అవటం వల్ల లగ్నం నుంచి సూర్యుడు ఇక్కడికి వెళ్ళిపోయాడు కనుక ఏమైంది, ఆయనకి అధికారం అనేది కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. పాయింట్ చెప్పారు ఇక్కడ ఏంటంటే పంచమ స్థానం వచ్చి 5వ స్థానం అన్నారు. 5వ స్థానం వచ్చి కొడుకులకు సంబంధించింది. సో కోడళ్ళకు సంబంధించిన స్థానం కానీ అల్లుడి స్థానం కానీ 11వ స్థానం అవుద్ది. ఓకే, 11వ స్థానం ఎవరికైంది, ఈయనకి అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఒక నిమిషం సార్, భారతి గారు, శ్యామ్ గారు దయచేసి మైక్ ఆఫ్ చేసుకోండి. ఓకే సార్, ముందుకెళ్ళండి. సో ఇక్కడ ఏంటంటే కొడుకు అండ్ కూతుర్లు వచ్చి 5వ స్థానంలో ఉంటారు. అక్కడి నుంచి 7వ స్థానం వచ్చి వాళ్ళ ఏమవుతుంది, అల్లుళ్ళు కానీ కోడళ్ళు కానీ ఉంటారు. ఈ 11వ స్థానం ఏమైందంటే అల్లుడిది కానీ కోడలు కానీ అయింది. సో ఈయన మ్యారేజ్ చేసుకుంటాం అంటే 8th అవసరం ఉపాధి లగ్నం అంటే ఈ 11వ స్థానం అంటే అల్లుడి స్థానం కానీ కోడల స్థానం కానీ ఇది యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయితే రాహు ఇనిషియల్ గా అధికారాన్ని ఇచ్చాడు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఆ అధికారం అనేది ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, దీని అధిపతి సూర్యుడు వచ్చి లగ్నం నుంచి 8లోకి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఇది యాక్టివేట్ అవటం వల్ల ఇక్కడ నుంచి సూర్యుడు 8వ స్థానంకి వెళ్ళిపోవటం వల్ల ఈయనకి అధికారం అనేది పోవటం జరిగింది. అక్కడ సూర్యుడు పక్కన ఎవరున్నారు, మెర్క్యూరీ ఉంది. అది కూడా మెర్క్యూరీ కూడా స్ట్రాంగ్. అంటే ఈ అధికారం పోవటానికి ఎవరు కారణమయ్యారంటే కొంచెం వాళ్ళ మెర్క్యూరీ వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కూడా కారణమయ్యారు. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా వక్ర గ్రహాలు అనేవి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా పెద్ద పెద్ద మహానుభావుల జాతకాలు.
ఇలాంటి జాతకాల్లో మామూలు గ్రహం అనేది ఏంటంటే ఏమి చెయ్యలేదు. బట్ ఏమవుద్ది, ఇలాంటి రెట్రోగ్రాండ్ ప్లాంట్ వల్లే ఇటువంటి అన్ని జరుగుతాయి. రాజగాంధీ జాతలో చూస్తే ఆయనకి మరణాన్ని ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ సోనియా గాంధీలో జాతకంలో ఉన్న ఈ గ్రహం రాజీవ్ గాంధీకి మరణాన్ని ఇచ్చింది. హిట్లర్ కూడా అదే సిచ్యుయేషన్ వచ్చింది. ఈయనకి మహమ్మద్ అలీకి వచ్చి విపరీతమైనటువంటి నేమ్ ఫేమ్ ఇచ్చింది ఏది కెరీర్ లో. సో బివి రామన్ గారికి చూస్తే కనుక ఇదే మెర్క్యూరీ కంప్లీట్ గా ఆయన 60 సంవత్సరాలు ఆస్ట్రాలజీ మ్యాగజైన్ లీనేజ్ కి తీసుకురావడానికి కారణమైంది బెస్ట్ ఆస్ట్రాలజీ అయింది. అది బెస్ట్ ఆస్ట్రాలజీ అవ్వగలిగారు. నెక్స్ట్ ఎన్టీ రామారావు గారి జాతకంలో కూడా ఇక్కడ గురువు ఏం చేశాడు, సంతానాన్ని ఇచ్చాడు. అలాగే ఏంటంటే రెండవ వివాహం అనేది రాహు ఏ విధంగా డిస్ట్రాయ్ చేసింది అనేది క్లియర్ గా కనిపించింది. ఇంకా కేతు గురించి మాట్లాడుకుంటే జయేంద్ర సరస్వతి, బట్ దీని గురించి ఇంకా నేను ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పటిదాకా మనం ఇవన్నీ చూస్తున్నప్పుడు అదే కుండలీలు, జన్మ కుండలీలు చూస్తున్నప్పుడు వక్రగ్రహాలకి కూడా మనం ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలో ఈ వీరి ప్రజెంటేషన్ తో మనకు అర్థమైంది. సరే, అన్ని చోట్ల ఇలా ఏదో అంతా నెగిటివ్ జరుగుతుందని కాదు, పాజిటివ్ కూడా జరిగే అవకాశం ఉంది బివి రామన్ గారి దాంట్లో జరిగినట్టుగా. సో మనం అది పాజిటివ్ నెగటివ్ అని కాకుండా వక్రగ్రహాల ప్రాధాన్యం కూడా మనం గుర్తిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు రవి గారు, చాలా బాగా చెప్పారు. నిఖిల సార్, ఫణీంద్ర అండి, అందరికీ నమస్కారం. అంటే ఇందాక చెప్పిన వాణిలో బివి రామన్ గారి గురించి చాలా బాగా ప్రస్తావించారు. నేను ఐకాస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రో సైన్సెస్ విద్యార్థిని. అక్కడ అంటే దాని ఫౌండర్ బివి రామన్ గారు కాబట్టి ఒక చిన్న విన్నపం మీ గ్రూప్ లో చేద్దామని ఐ జస్ట్ కేమ్ ఫార్వర్డ్. బివి రామన్ కి నామినేట్ చేశారండి. ఓకే, సో అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ గ్రూప్ లో నేను ఒక ఫామ్ పంపిస్తాను. సోమనాథ్ శాస్త్రి గారు మీ ఆధ్వర్యంలో అందరూ గనక తమ వంతు గురుదక్షిణగా ఆయన్ని పద్మవిభూషణ్ కి మన వంతుగా ఒక 4 మొక్కలు రాసి ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనేది నా విన్నపం. జూలై 31వ తారీఖు వరకు ఈ నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అది అందరికీ, ఐ మీన్ మనకంటూ ఒక మన దేశానికి మనకి ఆస్ట్రాలజీకి ఒక చిన్న గౌరవంగా ఉంటుందని భావిస్తున్నాను. అలాగే చేద్దాం. జ్యోతిష్కులకి పద్మ అవార్డ్స్ చాలా తక్కువ వస్తుంటాయి. మనం అవకాశం ఉన్నప్పుడు మనం ప్రపోజ్ చేయడంలో తప్పులేదు. చాలా చాలా ధన్యవాదాలు. నిఖిల గారు. సభాయ నమః, శివాయ గురువే నమః. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఒక సంక్లిష్టమైన టాపిక్ ని తీసుకున్నాము, అదే వక్రించిన గ్రహాలు. దీని మీద చాలా డిబేట్స్ జరిగాయి. ఒక్కొక్కరి పర్సెప్షన్ లో ఒక్కో రకమైన రిజల్ట్స్. కొందరు పాజిటివ్ అంటారు, కొందరు నెగిటివ్ అంటారు, కొందరు గ్రహం వెనక్కి వెళ్ళిపోవడం అంటారు, కొందరు అక్కడే ఆగిపోవడం అంటారు. ఇలా విభిన్న దృక్పథాలు ఉన్నాయి ఈ విషయం మీద. ఇంకా వీటికి వస్తే, వక్రించిన గ్రహాలు, ప్రతి గ్రహం కూడా తన గత జన్మల చేసిన ఫలితాలతో ప్రారబ్ధ ఫలితాన్ని తీసుకుని వచ్చి ఆ స్థానాలలో నివసిస్తుంటుంది అనేది మనకు శాస్త్రయుక్తంగా తెలిసింది. ఇక్కడ వక్రించడం అంటే ఏంటి అంటే, ఆ స్థానంలో మనం ఇంకొద్దిగా ఎక్కువ కర్మను పెండింగ్ లో పెట్టుకున్నాం. ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి 2 ఫైల్స్ చూసేదంటే, ఆ వక్రించిన గ్రహం ఉన్న స్థానంలో ఒక 10 ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి గత జన్మలో. సో వాటన్నింటినీ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ జన్మలో ఉంటుంది. ఏ రకంగా మంచివైతే మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇందాక చెప్పినట్టు గ్రహం వక్రీకరించింది కంప్లీట్ చెడు ఫలితాలు ఇస్తుంది అనడానికి లేదు, పూర్తి మంచి ఫలితాలు ఇస్తుంది అనడానికి లేదు. భావం, కారకత్వం, దృష్టి, కంజంక్షన్స్ వేటితో ఉన్నాయి, ఇవన్నీ ముడిపడి ఉంటాయి. మనకి ఆ జాతకాలలో ఏంటంటే, జ్యోతిష్యం ద్వారా మనకు వచ్చిన నాలెడ్జ్ లో ప్రతి దానికి ఒక మార్గం దొరుకుతుంది. ఏ రకంగా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనకు తెలియని జాతకాన్ని తీసుకొచ్చి ముందర పెడితే, ఆ డిబేట్ లో 50% వ్యక్తి అద్భుతమైన జాతకం, ఉన్నతంగా ఎదగడానికి మార్గాలు చూపిస్తారు. 50% మెంబర్స్ లేదు ఇది నీచబడింది, లేదు దీని నక్షత్రాధిపతి నీచబడి ఉన్నాడు, లేదా దీని నక్షత్రాధిపతి వక్రీకరించున్నాడు. ఈ రకంగా అంటే మనం దీన్ని ఒకదాన్ని చూసి దీన్ని నిర్ణయించడానికి ఆస్కారాలు లేవు.
జాతకంలో. ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనడానికి ఆస్కారమే లేదు. అలా చెప్తున్నారు అంటే వాళ్ళకి జ్యోతిష్యం మీద పరిపూర్ణమైన అవగాహన లేదు అన్నదే. ఇక్కడ మనం ఏం చెప్పగలుగుతాము అంటే ఇది జరగడానికి ప్రాబబిలిటీ ఉంది, సంభావ్యత ఉంది. ఈ రకంగా జరుగుతుంది, ఈ రకంగా జరగడానికి ఆస్కారాలు ఎక్కువ. కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి శని అయ్యి లగ్నం నుంచి సప్తమాధిపతి శని సప్తమంలోనే ఉన్నాడు. శశమహాపురుష యోగం అద్భుతమైనది, అన్నిట్లలో రాణిస్తారు. కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి దానితో పాటు అష్టమాధిపతి తీసుకున్నందువల్ల ఇబ్బందులు రావాలి. అంటే ఇక్కడ మళ్ళీ వస్తే ఓకే, ఇది క్లియర్ కట్ గా జీవితం బాగుంటుందా బాలేదా అనడానికి ఆస్కారం లేదు. దశ అంతర్దశలు ఈ ట్రాన్సిట్ లో జరిగే గోచారంలో జరిగే వక్రగతి. వక్రంలో వచ్చినప్పుడు ఏంటంటే నేను చూసిన వాటి ప్రకారము ఒక గ్రహం వక్రించి ఉన్నది జన్మజాతకంలో, అలాగే ప్రస్తుత గోచారంలో కూడా అది వక్రించి ఉంది అంటే ఆ ఏదైతే భావంలో ఆ గ్రహం కూర్చుంటుందో దాని ప్రారంధానికి సంబంధించిన రిజల్ట్స్ ను వాళ్ళ ముందర పెడుతుంది. అది వాళ్ళున్న స్థానాన్ని బట్టి, వాళ్ళున్న స్థితిగతులను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి. ఉదాహరణకి దీనికి చాలా రకాలుగా కొంతమంది జ్యోతిష్కులు కూడా చమత్కరించారు. ఏ రకంగా అంటే ఒకరికి శని ఉన్నాడు, 7.5 నడుస్తుంది, వక్రించి ఉన్నాడు, జన్మజాతకంలో వక్రించి ఉన్నాడు. ఆయన ఒక దేవాలయానికి అయ్యా నా జాతకం ఇది అని చెప్పగానే అరే ఇది ఇట్లా మొత్తం ఘోరంగా ఉంది, నువ్వు 10,000 తీసుకురా హోమం చేయాలి అంటాడు. అమ్మో 10,000 ఇవ్వలేను అంటే సరే 1,000 రూపాయలు పూజ చేస్తాను అంటాడు. అది కూడా ఇవ్వలేను అంటే అరే 100 రూపాయలు ఇరా అర్చన చేస్తా అంటాడట. అది కూడా లేదు అంటే 10 రూపాయలు హారతి ఇచ్చి తీర్థం పెట్టి బొట్టు పెడతా అంటే నాకు అది కూడా లేదంటే నిన్ను శని కాదు భూమి మీద ఏ గ్రహం ఏ దేవుడు కూడా ఏం చేయలేడు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటాడంట. అంటే ఆయన ఉన్న స్థితికి, ఆయన ఉన్న సమస్యకి నా దగ్గర ఏం లేవు, కానీ శని ఏ రకంగా ఇబ్బంది పెడతాడు. నాకు వక్రించిందా ఏదా కాదు, వాళ్ళున్న పోర్ట్ఫోలియోని బట్టి, ఉన్న ప్లేస్మెంట్ ను బట్టి, వాళ్ళు హ్యాండిల్ చేసే పోర్ట్ఫోలియోలను బట్టి ప్రస్తుత గ్రాచారంలో వక్రించినప్పుడు అవి ఇచ్చే రిజల్ట్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. వక్రించింది అంటే ఒకటే మీనింగ్ ప్రారంధ కర్మని తీసుకొస్తుంది. ఏ రకమైన ప్రారంధ కర్మ? ఇప్పుడు మనం ఉదాహరణకి 11th ప్లేస్ లో శని వక్రించున్నాడు, ఎక్కడి నుంచో లాభాలు తీసుకురావాలి లేదా మిత్రుల ద్వారా రావాలి అంటే మనం ఉన్న స్థానంలోనే, మళ్ళీ దానికి ఇంకెక్కడో రాజ్యాలను దేశాలను చూడాల్సిన అవసరం లేదు. మన జాతకంలో మనకు సంబంధించి మన చుట్టూ ఉన్న పరిస్థితులలో ఏదో ఒక రూపకంగా ప్రతి గ్రహం మన చుట్టూ ఉండే మనుషుల రూపాలలో మన చుట్టూ నివసిస్తాయి. ఇది నేను నేర్చుకున్నది చివరాఖరికి. జాతకంలో ఏంటయ్యా ఇది, మరి అక్కడెక్కడో ఎక్కడో దూరంగా ఉన్న గ్రహం మన మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అంటే నీ పక్కనున్న మనుషుల రూపంలో. 9వ ఇంటి లార్డ్ బాలేడు, ఇది ఇబ్బంది, తండ్రి రూపంలో నీ పక్కనే ఉంటాడు. 7వ అధిపతి బాలేదు, 7వ ఇంట్లో ఉన్న గ్రహం బాలేదు, భార్య రూపంలో నీ పక్కనే, భర్త రూపంలో నీ ప్రక్కనే ఉంటాడు. ఇలా ప్రతి గ్రహం మన చుట్టూ ఉండే మనుషుల రూపంలోనే మనకు ఒక కాంప్లికేటెడ్ పరిస్థితులను ముందర ఉంచుతుంది. ఇది గ్రహం సమస్యనా మన సమస్యనా కాదు. నువ్వు గత జన్మలో ఏం జరిగిందో మనకు తెలియదు. మనుష్య జన్మ 33,000 సంవత్సరాల తర్వాత వస్తుంది అంటారు. ఒక జన్మలోనే 33 జన్మల తర్వాత ఒక జన్మలోనే మనం ఎన్నో పాపకర్మలు పుణ్యకర్మాలను చేస్తూ ఉంటాం. అటువంటిది 33,000 సంవత్సరాలలో మనం ఎన్నో పాపాలు పుణ్యాలు చేసి ఉంటాం. దీన్ని క్యాలిక్యులేట్ చేయడం ఎవరి తరం కాదు. ఇప్పుడు ఇక్కడ మనకు గ్రహం ఈ స్థానంలో ఉంది, పాపగ్రహమే శనేశ్వరుడు వక్రించి ఉన్నాడు. మరి ఏ రకమైన రిజల్ట్స్ ఇస్తుంది అంటే నువ్వు ఏ జన్మలో అక్కడ ఏ పెండింగ్ కర్మను పెట్టుకొని వచ్చామో మనకు తెలియదు. ఇవి కొంచెం మన నడవడికను అలైన్మెంట్ చేసుకొని సాధన, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడము, హోమాలు జపాలు అనను, మెడిటేషన్ కూర్చోండి 10 నిమిషాలు భగవత్ ఆరాధన చేసుకోవడం. వక్రించి ఉన్నాయి, ఇంకింత ఎక్కువ ప్రారంభ కర్మ ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ చేయాలి అంటే ఒక 10 కిలోల వస్తువుని లేపడానికి నీకు ఏ రకమైన అయితే ఎనర్జీ కావాలో అంతకెక్కువ ఎనర్జీ ఒక 50 కిలోల వస్తువుని లేపడానికి కావాలి. ఇది వక్రించిన గ్రహాలు అంటే ఒక 50 కిలోలు కాదు, అత్యంత ఎక్కువ బలంతో వచ్చి అక్కడ కూర్చున్నాయి. అందుకనే అవి స్ట్రాంగ్ అంటారు. ఎందుకు? గట్టి ప్రారంధాన్ని తీసుకొచ్చి పెట్టాయి అంటే నువ్వు ఎదుర్కోలేనంత ప్రారంధాన్ని నీ ముందర ఉంచుతుంటాయి. కానీ మరి ప్రతి సమస్యకు ఈ స్థానంలో ఉంటే మరణకారకం చనిపోతాడు లేదు, మరణకారకమైన సమస్యలు ఇస్తాడు. వాటిని పోరాడే శక్తి నీకు కావాలి. అవి ఏ రకంగా వస్తుంది? భగవతారాధన. ఎందుకు అంటే ఒక చిన్న పోలీసో డిపార్ట్మెంట్ లో ఎవరో పరిచయమో మినిస్టరో పరిచయమో ఉంటేనే నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని అంటే మానవ మనుషులం మనము. అటువంటిది ఒక భగవంతుడు నా వెనుకున్నాడు అంటే నీ మనోధైర్యం ఏ రకంగా ఉండాలి? ఎంతటి ఉపద్రవాన్ని వచ్చినా నేను ఎదుర్కోగలను, నా వెనుక భగవంతుడు ఉన్నారా, నీ వెనుక ఎవరో ఉంటే ఎందుకు అనే ధైర్యం మనకు కలగాలి. ఈ రకంగా వక్రించే గ్రహాలు ఇబ్బందులు పెడతాయి. ఏ గ్రహమైనా ఇబ్బంది పెడుతుంది. అది మీ ఆలోచన తీరు, బుద్ధి పనితీరు సవ్యంగా లేదు అంటే అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానికి తోడు ఇవి కొంచెం కాంప్లికేటెడ్గా వస్తారు. కొందరు గట్టి ప్రార్థనలు ముందుకు వస్తారు. వాళ్ళు ఏ పని ముందు పెట్టుకున్నా 10 రకాల సమస్యలు చుట్టుముడతాయి. అరే ఏంటి జన్మజాతకం చూస్తే నీకు 2 రకాలు కనిపిస్తాయి. నేను జాతకాలు ఈ జ్యోతిష్యం నేర్చుకోకముందు జాతకం చూపెట్టుకోవడానికి వెళ్తే నీకు గురువు అష్టమాధిపతి అయ్యి లగ్నంలో ఉన్నాడు సమస్య అని ఒకరు చెప్పారు. నాది వృషభ లగ్నం. అదే గురువు లాభాధిపతి 11వ అధిపతి లగ్నంలో ఉన్నాడు, నీకు ఇది అద్భుతం, గురువు లగ్నంలో ఉండడం ఎంతో మంచిది అని ఒకరు చెప్పారు. అంటే ఇక నాకు అర్థం అవ్వలేదు. అరే అసలు ఆయన్నేమో ఇలా అన్నాడు, ఈయనేమో ఇలా, ఇంకొకరు చంద్రలగ్నం అంటారు, ఒకరు వచ్చి ఆరుడు లగ్నం అంటారు, ఒకరు వచ్చి నవాంశకు తీసుకెళ్తారు. అరే అంటే దేన్ని చూడాలి అంటే చివరాఖరికి నాకు అర్థమైంది ఏంటంటే వీటి అనాలిసిస్ లో
ప్రతి సందర్భంలో మంచికి పాసిబిలిటీ ఉంది, చెడుకు పాసిబిలిటీ ఉంది. ఇక్కడ నేను చేసే యాక్షన్స్ ను బట్టి ఓకే, ఇది నేను ఎంత తీసుకున్నా కొన్ని నా చేతుల్లో ఉంటాయి బియాండ్ ద లిమిట్స్. వాటి కోసం భగవంతుని పాదాలు పట్టుకొని కూర్చోవడం, ఇది ఒకటి అల్టిమేట్ సొల్యూషన్ మనకి. ఇంకా ఈ గ్రహాల స్థితికి వస్తే ప్రతి ఒక్క గ్రహం మనకు ఒక టీచర్ లా పనిచేస్తూ ఉంటుంది నేర్పించడానికే. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క పోర్ట్ఫోలియోని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. అంటే మనకు చిన్నప్పుడు, నేను దీన్ని చాలా ప్రాక్టికల్ భాషలో మాట్లాడితే, మనం ఒక స్కూల్లో ఉన్నాము, ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క గ్రహం. శనేశ్వరుడు మ్యాథమెటిక్స్ అనుకోండి, కాంప్లికేటెడ్ ఉదాహరణ. వక్రించడం అంటే ఏంటంటే రోజు 45 మినిట్స్ పీరియడ్ తీసుకునే ఆ టీచర్ కు ఈ రోజు వేరే ఏ క్లాసు లేదు, ఒక 3 గంటలు ఒకటే దగ్గర కూర్చుంటాడు. అంటే ఏం చేస్తాడు, అరే నాయన నీకు 4 రోజుల నుంచి హోంవర్క్ బుక్ పట్టుకరా, అన్నింటికి దండనలు వస్తూ ఉంటాయి. నువ్వు మంచి చేస్తే నీకు అక్కడ మెచ్చుకుంటాడు, అరే బాబు వీడు హోంవర్క్ చేశాడ్రా, అద్భుతంగా ఉంది అని. అదే మీరు హోంవర్క్ చేయలేదు, పెండింగ్ పెట్టిరు, తప్పించుక తిరిగిరు, మ్యాథ్స్ టీచర్ ఉండట్లేదు, 45 మినిట్స్ ఆయన క్లాస్ చెప్పేందుకే టైం చాలతలేదు అని చెప్పి తప్పించుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఆ 3 గంటలలో మిగిలిందంతా తీస్తాడు. తీసి గ్లాస్ పెట్ట వంగో పెట్టడమో నిల్చోబెట్టడమో ఏదో దండన అయితే పడుతూ ఉంటుంది. ఇది వక్రించిన గ్రహాలు చేసే పని. అక్కడ ఆగిపోయి ఇక్కడ నేను ఏమేం కేసులు మర్చిపోయాను, ఏమేం పనులు పెండింగ్ లో పెట్టాను, ఇవన్నిటిని తీసి ముందర పెడతారు. ఇవి మనకు నేర్పిస్తాయి. అక్కడ ఏం నేర్చుకోవడము, మరి వీటి ప్రభావాన్ని తగ్గించడం అంటే నువ్వు రోజు హోంవర్క్ రోజు చేస్తే 3 గంటలు కూర్చున్నా ప్రాబ్లం లేదు, 30 గంటలు కూర్చున్నా నీకు నష్టం లేదు అక్కడ. కానీ ఎప్పుడైతే నీ పనిని నువ్వు వదిలిపెట్టి ఆటల పాటల మీద దృష్టి పెడతావో అక్కడ ఇది ఫలితం ఇస్తుంది, గట్టిగా వక్రించింది. ఈ రిజల్ట్స్ అన్ని కూడా మనం అంటే చాలా మట్టుకు జాతకాలు జరిగాక మనం వాటిని అనలైజ్ చేయగలుగుతాం, కానీ ముందు అనలైజ్ చేసి పాతగీసి ఇవ్వలేము ఎవరికి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది, అసలే ఆస్కారం లేదు, జరిగే సంభావ్యత ఉంది నాయన, దాన్ని తప్పించుకోవడానికి ఈ రకంగా ఉంటుంది. నేను చాలా కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ విన్నాను. ఎంతో మంది ఆస్ట్రాలజర్లు, చాలా మళ్ళీ ఉన్నతంగా ఉన్న వాళ్ళే, ఏదో డబ్బుల కోసం చేసిన వాళ్ళు కాదు, ఎంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. ఎందుకు అంటే మన జాతక నిర్మాణం ఆ రకంగా జరిగింది జ్యోతిష్యంలో. అంటే మనిషి మొత్తం భగవంతుని మీద గ్రహాల మీద నెట్టేసి ఇంట్లో ఖాళీగా సోఫాలో కూర్చోకుండా వాళ్ళు చేయాల్సిన కర్మలను వాళ్ళ ముందర పెట్టి ముందర తీసుకెళ్లాలి. అంటే వీనికి మంచి జరుగుతుంది అనడానికి ఒక కారకత్వాన్ని ఇచ్చాను, చెడు జరుగుతుంది అనడానికి ఇంకో కారకత్వాన్ని ఇచ్చాను. నా గ్రహం ఇక్కడ బాగుంది, అవును, కానీ గ్రహాన్ని నడిపించేది నక్షత్రం, ఆ నక్షత్రాధిపతి నీచబడ్డాడు అక్కడ, అది ఇబ్బంది పెడుతుంది నిన్ను. అంటే నీకు ఎటు చూసినా ఒక మార్గం దొరుకుతుంది మనకి ఇందులో. ఈ రకంగా ప్రారంధంలో ఉన్న గ్రహాలు ఏవైతే ప్రారంధం ఎక్కువ పెండింగ్ పెట్టుకుని వచ్చామో అవి వక్రించి వస్తాయి. వీటికి ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఏంటి, మరి అందరికీ ఒకటే రకమైన రిజల్ట్స్ వస్తాయా? రావు. ఎవరికైతే దశ అంతర్దశ రూలింగ్ ఆ గ్రహానిది ఉందో, శని మహర్దశ శని అంతర్దశ నడుస్తూ ఉందో వాళ్ళకి ఫలితాలు ఎక్కువగా విజిబుల్ ఉంటాయి వాళ్ళ జీవితంలో. ఏ రకమైన ఫలితాలు అంటే వాళ్ళ జన్మ జాతకంలో శనేశ్వరుడు ఏ పోర్ట్ఫోలియోలకు అధిపతి అయ్యి ఏ స్థానంలో ఉన్నాడో, ఎక్కడ వక్రించాడో ఆ ఫలితాలు వాళ్ళకి తారసపడుతూ ఉంటాయి. చాలా మట్టుకు కూడా ఒకరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, ఒకరు కుటుంబ సమస్యలు ఎదుర్కోవచ్చు, ఇంకొకరు ఉద్యోగంలో ఎదుర్కోవచ్చు, ఒకరు వ్యాపారంలో. ఎందుకోసము మరి అందరికీ ఈ రకంగా లేదు అంటే అక్కడ వాళ్ళ జన్మ జాతకంలో శనేశ్వరుడు ఏ ఏ విభాగాలకు అధిపతి అయి ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, ఎవరి దృష్టిలో ఉన్నాడు. వీటికి కొంతమేర మనం మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం, సర్వసహజం, మనుషులుగా మనకు అన్ని తెలివాయి. ఇప్పుడు ఉదాహరణకి నా లైఫ్ లోనే శని వక్రించి 10th ప్లేస్ లో ఉన్నప్పుడు ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఏ రకంగా అంటే ఉద్యోగంలో బాగా నడుస్తుంది, ఉన్నట్టుండి మేము 1 year నుంచి చేసే పని నా మేనేజర్ మారి ఈ ప్రాసెసే తప్పు, నువ్వు చేసింది మొత్తం తప్పని తీసుకొచ్చి మా ముందర పెట్టాడు. టాప్ మేనేజ్మెంట్కి ఎస్కలేషన్ చేశాడు. అరే ఇదేంటి, మరి 1 year నుంచి చేస్తున్నాము అదే పని, సేమ్ ప్రాసెస్, మొత్తం 1 year నుంచి మీరు చేసేది తప్పని ముందర పెట్టాడు. నాది, నా మేనేజర్ది, పక్కన ఉన్న టీం అందరిది, ఈ ప్రాసెసే తప్పు అంటే అనిపించింది. ఓహో ఓకే, అంటే ఇది మన ప్రమేయం లేకున్నా ప్రభావం చూపెట్టాలి కాబట్టి మనిషి మారాడు అక్కడ. పాత మేనేజర్ అదే ప్రాసెస్ ఒప్పుకున్నాడు, కస్టమరు మాకు దానికి డబ్బులు ఇచ్చాడు, క్లయింట్ హ్యాపీ, అందరూ ఒప్పుకున్నారు. ఈయన కొత్త ఆయన వచ్చి ప్రాసెస్ తప్పు అని వేలెత్తి చూపెట్టి, అంటే ఆ రూపకంగా 6 నెలల పాటు ఆయనతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఓకే, ప్రారంభంలో ఉన్నాయి ఈ రకంగా, అంటే మన తప్పు లేదు, మిగతా అందరూ ఒప్పుకున్నారు, మేము ప్రాసెస్ ప్రకారం వెళ్ళినాం, కానీ ఆయన ప్రాసెసే తప్పు అని చెప్పాడు, అది మాకు తెలియదు అప్పటిదాకా. ఈ రకంగా అంటే ఏ స్థానంలో ఉన్నా మన నాలెడ్జ్కి ఎంత వరకు అయితే విజిబిలిటీ ఉంటుందో, ఒక టార్చ్ లైట్ మన చేతిలో ఇచ్చాడు, జీవితం ఎంతో 1000 కిలోమీటర్ల దూరం, నీకు ఎంత మట్టుకు కనిపిస్తుందో అంత మట్టుకే నువ్వు చూసుకొని వెళ్ళగలుగుతావు తప్ప పక్క నుంచి ఏదో వచ్చి మీద పడితే దాన్ని మనం చేయలేము. ఇవి ప్రారంభ కర్మ, ఇవి ఈ వక్రించిన గ్రహాలు తీసుకొచ్చే శక్తి ఎక్కువ. అందుకనే రాహుకేతువులను పరిపూర్ణంగా ప్రారంభ గ్రహాలను ఎందుకు మెన్షన్ చేశారు ఇందులో అంటే వక్రీకరించి ఉంటాయి, ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రారంభ కర్మను మోస్తూనే ఉంటాయి ప్రతి సందర్భంలో. అందుకని అవి రెండు చాలా ఇబ్బంది పెడతాయి, అదే రకంగా పైకిస్తాయి. రాహు ఇచ్చిన దాన్ని ఎవరు తీసుకెళ్లలేరు అంటారు, రాహు కోల్పోగొట్టిన దాన్ని ఎవరు తెచ్చేయలేరు అంటారు. ఆ స్టేట్మెంట్స్ కూడా మనకు జాతకాలలో జ్యోతిషంలో చాలా చోట్ల రాసున్నాయి. ఓకే, ఈ సందర్భంలో ఏ రకంగా చూసుకుంటామంటే అవి ఎప్పుడు వక్రీకరించి ఉంటాయి, ఎప్పుడు బలంగా ఉంటాయి జాతకంలో. వాటి దశ అంతర్దశలు నడుస్తున్న వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా కారణం వక్రించడమే. మిగతా గ్రహాలతో పోలిస్తే రాహుకేతువుల దశలు అంతర్దశలు నడిచే సమయంలో వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడడం కానీ ఎక్కువ సుఖపడడం కానీ జరుగుతుంది. అంటే
ఈ వక్రించిన వాటికి బలం ఎక్కువగా ఉండడం వల్ల వాటి ఫలితాన్ని తీవ్రంగా ఇస్తూ ఉంటాయి. మనకు ఏది చేసినా, మంచి చేసినా తీవ్రంగానే, చెడు చేసినా తీవ్రంగానే. ఓవర్ నైట్ తీసుకెళ్లి సక్సెస్ ఇవ్వచ్చు, ఓవర్ నైట్ కుప్పగొల్చవచ్చు. అవి ప్రారంధ కర్మను తీసుకొస్తూ ఈ వక్రించడం వల్ల. ఇంకా చివరి లైన్కి వస్తే, ఇవి ప్రతి ఒక్కరి జన్మజాతకంలో కొన్ని గ్రహాలు వక్రీకరిస్తూ ఉంటాయి, వక్రించుంటాయి. కొన్ని గ్రహాలు బాగుంటాయి. ఇక్కడ ఉచ్చ, నీచ, వక్రించడం పక్కన పెడితే ఆ గ్రహం ఉన్న ప్లేస్మెంట్, వాటి కారకత్వాలు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం. మనం ఒకప్పుడు దుందుడుగ్గా బండి మీద వెళ్ళే వాళ్ళము, ఈ స్థానంలో గ్రహం వక్రీకరించింది, ఇది నీ జన్మస్థానంలో ఈ స్థానాలలో ఉంది అంటే, నాయన ఇదురకలా దుందుడుగ్గా పరిగెత్తకు, కొద్దిగా ఓపిక నిలబరుచుకో. ముఖ్యంగా శనేశ్వరుడు అంటే ఏంటంటే మనిషి ఓపికను పరీక్ష పెట్టేవాడు. ఎవరైతే ఓపికగా ఉండి డిసిప్లిన్ గా ఉండగలుగుతారో వారికి శనేశ్వరుడి నుంచి ఎటువంటి నెగిటివ్ ఫలితాలు రావు అనేది శాస్త్రయుక్తం కూడా ఉంది చాలా చోట్ల. ఎందుకు? తను నేర్పించాలనుకునేదే ఓపిక. చుట్టూ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా పెట్టి నిన్ను ఏం చేయలేని స్థానంలో నిల్చోబెట్టి నీ ఓపికను పరీక్షిస్తాడు. అరే నేను ఏం చేయాలి, ఏం చేయకు, నిల్చో ఓపికగా. ఆ ఓపికగా నిల్చోవడం ఈ జనరేషన్ లో చాలా కష్టం. ఎందుకంటే నిమిషాలలో స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఆన్లైన్లలో వస్తువులు వస్తున్న తరుణంలో నీకు ఒక 10 నిమిషాలు ఆగరా బాబు అంటే వాడు అబ్బో ప్రపంచమే మునిగిపోతుంది 10 నిమిషాల్లో అనే స్థానంలో ఉంటున్నారు. అందుకని ఈ రోజులలో సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ఇక ఒక చివరి అంశంతో నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఒక వ్యక్తి 82 ఏళ్ల వయస్కుడు, 8 మంది సంతానము, 5 మగ సంతానం, 3 ఆడ సంతానంతో అద్భుతమైన జీవితాన్ని నడుపుతున్న తను, వాళ్ళ రెండో కొడుకు మనవనికి వివాహం జరుగుతలేదని చెప్పేసి ఆయన ఎవరో ఇంటికి ఉంటారు కదా ఊర్లలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తే మీ సొంత ఇంట్లో వాస్తు దోషం అని చెప్పేసి చెప్పారంట. ఆయన వచ్చి ఆ ముసలైన మా ఇంటికి వచ్చి, నాన్న ఇట్లా అంటున్నారు, ఇది ఏం చేయాలి, నేను 5 పిల్లల్ని కన్నా 3 ఆడపిల్లలు, 5 మగ సంతానము, ఎక్కడోళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ సెటిల్ అయ్యారు, వీడి చేసే వంకర పనులతోటి తీసుకొచ్చి నా ఇంటికి వాస్తు దోషం అంటాడు, ఇది ఎంత మేర కరెక్ట్ అని ఆయన అన్నాడు. అంటే మాకు అనిపించింది, అరే వాస్తవమే కదా, మరి ఆ ఇంట్లో వాస్తు దోషం ఉంటే అందులోనే 5 మగ సంతానం ఎలా పుట్టారు, 3 ఆడ సంతానం ఎట్లా పుట్టారు, మళ్ళీ ఒక్కొక్కరు అడ్వకేట్లు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు. ఈ రకంగా పాసిబిలిటీ. ఇప్పుడు ఆ రెండో ఆయన కొడుకు వచ్చి, తాత ఇక్కడ ఇంట్లో వాస్తు దోషం అంటే ఇది గులగొడతా అని చెప్పేసి ఆయన గొడవకి దిగిండు, ఇది వాస్తు దోషం, ఇది సరి చేస్తేనే నాకు పెళ్లి అవుతుందట అని. అరే నువ్వు ఎక్కడన్నా పుట్టినావు, మీ నాన్న ఎక్కడన్నా ఉంటుండు, నువ్వు వచ్చి నా దగ్గర ఈ వాస్తు దోషం అని నా ఇల్లు గులగొట్టడు ఏంద్ర అని చెప్పేసి ఈయన గొడవ. అంటే ఈ రకంగా వాళ్ళకి తెలియని నాలెడ్జులతోటి ప్రతిదాన్ని చెప్తున్నాను కదా, ఇందాక చెప్పినట్టు 5 నిమిషాలు 10 నిమిషాలలో ఫాస్ట్ ఫార్వర్డ్ దాంట్లో ఉన్నారు జనాలంతా. ఓపిక కావాలి, ఓపిక ఉండండి. లేదు నాకు నిమిషాలలో అవ్వాలి, 10 నిమిషాలు మెడిటేషన్ లో కూర్చోలేరు ఈ జనరేషన్. అరే అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఒక రీసెర్చ్ ప్రకారము సగటు మనిషి 50 సంవత్సరాల క్రితం ఒక జీవిత కాలం మొత్తంలో చూసే కంటెంట్ ఈ 2026లో ఉండే మనుషులు ఒక రోజులో చూస్తున్నారంట. అంటే బోర్డుల ద్వారా కావచ్చు, ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వీడియోస్ రూపంలో అంత డాటాని మన మైండ్ కన్జ్యూమ్ చేస్తున్నాము. మైండ్ ఏంటి, ఎంతసేపు ట్రిక్ చేయడంలోనే ఉంటుంది. ఇది చేయనా, అది చేయనా, అటు చూడనా, ఇటు చూడనా, ఇటు వెళ్ళినా, అటు వెళ్ళినా. ఈ రకంగా ఉన్న పరిస్థితులలో శనేశ్వరుడు ఏంటి, ఓపిక నేర్పించాలి. అంటే నీకు ఏది చేయకుండా ఖాళీ కూర్చోరా అంటే ఇబ్బంది అనిపిస్తుంది, నాకు ఈ గ్రహం బాలేదట, నాకు అది కాదురా, నువ్వు మొదలు ఓపిక ఉండడం నేర్చుకో, సహనం అలవాటు చేసుకో, సమస్యలు చుట్టూ ఉన్నా వాటిని ఏ రకంగా పరిష్కరించాలి, ఎక్కడ ఓపిక ఉండాలి అనేది నేర్చుకుంటే ప్రతి గ్రహం శాంతిస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు ఆయన దగ్గర 10 రూపాయలు కోలుకోవడానికి కూడా డబ్బులు లేను, నీ ఏ గ్రహం ఏం చేయాలి, వాడు అడుక్కుంటున్నాడు, తింటున్నాడు, రోడ్డు మీద పడుకుంటున్నాడు, ఏ గ్రహం వక్రీకరించినా ఏం చేయలేదు, ఉచ్చలో ఉన్నా ఏం చేయలేదు ఆయనని. ఈ రకంగా పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి వక్రించినప్పుడు. ఏ రకంగా అంటే వారి జన్మజాతకంలో ఉన్న పోర్ట్ఫోలియోలు హ్యాండిల్ చేసే రిజల్ట్ ను ఈ సందర్భాలలో మనుషులు ఎదుర్కొంటారు. మెయిన్ గా శనేశ్వరునికి కావాల్సిందల్లా సహనం, మనిషికి సహనం నేర్పించాలి. ఆయన మెయిన్ కర్తవ్యమే వీడు డిసిప్లిన్ గా ఉండాలి, సహనంగా ఉండాలి. ఈ రెండు ఉన్నాయి. అందుకనే మందగమనము అంటారు. శనేశ్వరుడు నెమ్మదిగా కదులుతూ ఉంటాడు. ఎందుకు? ఆయనకు సహనం ఎక్కువ, చాలా నిదానంగా పోతాడు. ఆ వ్యక్తిత్వం నీకు కలవడాలి, ఓపిక ఉండడము, మంది మీది కరవకపోవడము, నా సహనంతో నిల్చోవడము, పనులు మనకు వ్యతిరేకంగా ఉన్న తట్టుకొని నిలబడము, ఇవి నేర్పించడానికే వక్రగతిలో ఉండే రిజల్ట్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో ఇప్పుడు మనుషులు ఎక్కువగా ఈ 6 నెలల కాలం పాటు డిసెంబర్ 10 వరకు ఎప్పుడైతే శనేశ్వరుడు రేపటి నుంచి వక్రీకరిస్తున్నాడో, ఓర్పు, సహనము, డిసిప్లిన్ ఈ మూడింటిని అలవరుచుకుంటే శనేశ్వరుని ఫలితాలను కొంతమేర తగ్గించవచ్చు ఆధ్యాత్మిక సాధనతో పాటుగా. స్వస్తి. థ్యాంక్ యూ. మీ పూర్తి పేరు ఏంటి? నిఖిల్ అని వచ్చింది. నిఖిల్ ప్రశాంత్ అండి, నిఖిల్ ప్రశాంత్ మహావాది, వేములవాడ. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా చెప్పారు, మంచి విషయాలు చెప్పారు. మన ఇతివృత్తం ఏదైనా సరే ముందు డిసిప్లిన్, తర్వాత క్రమశిక్షణ ప్లస్ ఓపిక. ఆయన శనేశ్వరుడు మూలం అవే రెండు. అయితే వారు ఇచ్చినటువంటి సొల్యూషన్ చెప్పలేదండి. మరి సొల్యూషన్ ఏం లేదు బాబు, నీది కాదు ఇది, మీ తాతగారిది, మీ ఎప్పటి నుంచో అయిపోయింది, ఇప్పుడు నీ కారణంగా కాదని చెప్పేసరి ఉంది అక్కడ.
మనవడి కారణంగా ఇవాళ ఎందుకు ఆయన వాస్తు దోషం వస్తుంది? తప్పు కదా. అంటే సార్ ఈ రోజుల్లో వాళ్ళ దగ్గర ఉన్న తప్పులు దాచిపెట్టుకోవడానికి ఎక్కడో ఉన్న తప్పులను తీసుకొచ్చి ముందరేస్తున్నారు. అది పిల్లోడు ఉద్యోగం చేయకుండా వ్యసన పరుడై తిరుగుతూ ఉంటే ఎవరు పిల్లనివ్వాలి? వాటిని ముందర పెట్టుకోకుండా మా తాత ఇంట్లో వాస్తుదేశం ఉంది, అక్కడ బాయి వేశారంట, ఇదివరకేదో జరిగిందంట. మరి అదే కుటుంబంలో ఇంతమంది పెరిగి పెద్ద అయ్యారు కదా. ఆ చిన్న సింపుల్ లాజిక్ ని మనం వాడుకోవాలి. అది ఇవన్నీ సహజమేలేండి. కానీ మంచి మాటలు, మంచి విషయాలు, మంచి ఆలోచనలు రేకెత్తించేవి చెప్పారు ప్రశాంత్ గారు. చాలా చాలా ధన్యవాదాలండి. ఇప్పటికే చెయ్యి ఎత్తి పెట్టినటువంటి మన ధనంజయ్ గారు ఉన్నారు. వారు చెప్పండి, మీ జ్యోతిర్వాణి వినిపించండి. సార్, నా పేరు ధనంజయ సార్. సభలో ఉన్న అందరికీ నమస్కారాలు. ఈరోజు జ్యోతిష శాస్త్రం వక్రగ్రహాల బలం, వివిధ భావాల స్థానాలపై వాటి ప్రభావం జాతకులపై ఎలా ఉంటుంది, అలాగే వాతావరణం సమాచారంగా. అంటే మనకు పరాశర హోర శాస్త్రం ప్రకారం ఉచ్చ స్వక్షేత్రగో వాపి వక్రి వై పరికీర్త శ్రేష్టాబల సమాయుక్తో వీర్యవాన్ భవతి ధ్రువం అన్నారు. దీనికి అర్థం ఏంటంటే, గ్రహం ఉచ్చరాశిలో గాని స్వక్షేత్రంలో గాని ఉన్నప్పుడు ఎలాంటి బలం కలిగి ఉంటుందో వక్రగతిలో పొందినప్పుడు కూడా అత్యధికంగా శ్రేష్టాబలం, శ్రేష్ట వీర్యాన్ని పొందుతుందని దీని యొక్క అర్థం అనమాట. అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. అదే శుభ పాపగ్రహాల వక్తత్వం ఎలా ఉంటుందంటే, వక్రిణ స్వచ్ఛ ఫలద శుభ వక్రగత యదా పాప వక్రగత శ్రేష్ట వైపరీత్య ఫలప్రద. అంటే శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు జాతకంలో శుభగ్రహాలు వక్రించినప్పుడు అవి ఉచ్చ స్థితిలో ఉన్నంత శ్రేష్టమైన శుభ ఫలితాలను ఇస్తాయి. జాతకుడిలో లోతైన జ్ఞానము, ఆధ్యాత్మిక పరిణతి, ఊహించని ధన యోగాన్ని కూడా ఇస్తుంది. అదేవిధంగా పాపగ్రహాలు అంటే శని, కుజులు పాపగ్రహాలు అనకూడదు, కానీ ఆ విధంగా మనకు సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి అంటున్నాను. గ్రహాలు ఈ గ్రహాలు అంటే శని, కుజులు గ్రహాలు వక్రించినప్పుడు అవి వైపరీత్యాలకు దారితీస్తుంది. అంటే శ్రమ ఎక్కువ, ఆలస్యాలు జరగడం, అంటే ఇంకా ఎక్కువ మనము ప్రయత్నాలు చేయాలని జాతకుడికి గొప్ప అనుభవాన్ని అయితే తీసుకొస్తుంది ఈ విజయాన్ని అందించడానికి. అదే భావాలపై వక్రగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు అది జన్మజాతకంలో కానీ వక్రించిన గ్రహం తన ఉన్న భావంతో పాటు వెనుక భావాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంటే ఒక వక్రీతు పూర్వభావస్య ఫలం దద్యాతు విచక్షణ గ్రహ స్వకీయ భావస్య పూర్వభావస్య చాహి. అంటే వక్రగతిలో ఉన్న గ్రహం తాను ప్రస్తుతం ఉన్న స్థానం, అంటే ఉదాహరణకు 5వ భావం ఉంటే 4వ భావం ఫలితాలను కూడా ఇస్తుందని దీనికి ఒక లాజిక్ అనమాట. అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అదే సమాజం పరంగా చూస్తే, అంటే ఇప్పుడు ప్రస్తుతం వక్ర గ్రహాలు నడుస్తున్నాయి, ఈ సమాజంలో ఇప్పుడు ఏమైతాయి శని గతి ఆ విధంగా చూసుకుంటే, అంటే ఈ గ్రహాలు వచ్చే సమయానికి ముందే వాటి, అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా మనము తినక ముందే వండే పదార్థాల యొక్క వాసన మనకు ఎలా అయితే మనకు శరీరంలో గ్రహించుకుంటుందో సమాజంలో కూడా అదే విధంగా వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా సార్. సమాజం అంటే ఎట్లా అంటే, సూర్య సిద్ధాంతం ప్రకారం అంటే వక్రగతో గ్రహ కుర్యాతే జగతో విపర్యయం విపులం నృప విగ్రహం భయాదం దృష్టిం వృష్టిం చ వికృతం కురితే. అంటే జగతో అంటే గోచారంలో మందగమంలో గ్రహాలు శని, గురు, కుజులు వీళ్ళు ఉన్నప్పుడు అంటే విపరీతమైన వాతావరణంలో, రాజకీయాలలో, ఆర్థిక అంటే వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వక్రగతంలో ఉన్నప్పుడు అంటే వర్షాలు పడేటప్పుడు కూడా కొన్ని వర్షాలు పడకుండా ఆ విధంగా అంటే కొన్ని మనము సినిమాలలో కూడా చూస్తాం. ఏంది అంటే అన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఎందుకు పడతలేదు అంటే దానికి కూడా అర్థం చేసుకోవాలి. అంటే రాజు కానీ ఎవరైనా ఈ ప్రభావంలో ఉన్నారా అని ఒక ఆలోచన చేసుకోవాలి. ఇది రాజకీయ సంక్షోభం కానీ, ప్రభుత్వాలు పాలకుల మధ్య విభేదాలు లేదా వివాదాస్పదమైన మార్పులు కూడా వస్తాయి. ప్రకృతిలో మార్పులు, వర్షపాతంలో మార్పులు, ఋతుపవనాలు మందగమనం లేదా అకాల వర్షాలు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. ఇది శ్రేష్ట బలం అంటే ఇది వక్రించినప్పుడు బలహీనం కాదు సార్, దానికి అత్యధికంగా శ్రేష్ట బలం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళు గ్రహాలు అందరూ అనుకున్నారు ఈ విధంగా కొన్ని అని మనం అంటే జన్మ జాతకంలో ఇవన్నీ గ్రహాలు ఇవన్నీ ఉన్నప్పుడు మనకు మంచి చెడు ఎలా తెలుస్తున్నాయి, అది మనం ఎంచుకునే పద్ధతి ప్రకారం ఉంటుంది సార్. చాలా మంది ఏమంటున్నారంటే మనం ఇదే చేస్తే బాగుంటుంది, మనకు ఈ దశ నడుస్తుంది అని. అది కాదు సార్. కొంతమంది వ్యక్తులు అంటే ఇప్పుడు వ్యాపారవేత్తలు ఉంటారు,
వాళ్ళ జీవితాంతం ఒకటే, చదువు లేకపోయినా ఏది లేకపోయినా ఒక ఒక షాప్ పెట్టుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి. అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ద్వితీయ భావము పదో భావం, ద్వితీయ భావం పదో భావం, ద్వితీయ భావం పదో భావంతో మొత్తం యాక్టివ్ చేసుకుంటారు. మనం సమాజంలో కొంతమంది ఏం చేసుకుంటారు, ఎంజాయ్మెంట్ అవి ఇవి అన్ని చేసుకుంటారు. మనము ఏ విధంగా భావాలను యాక్టివేట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మన దేవుడు భగవంతుడు అదే ఇచ్చాడు, నీ జాతకంలో ఏవి మంచిగా ఉన్నాయి ఏవి బాగలేవు, వాటికి మంచిగా లేని దానికి దూరం ఉండి మంచిగున్న దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే నవం భావం మంచిగా లేదు, లేకపోతే మంచిగా ఉన్న భావాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అన్నట్టు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం సార్. ధన్యవాదాలు ధనంజయ్. ముఖ్యంగా వాతావరణాన్ని సంబంధించిన విషయం తీసుకొచ్చి మంచి పాయింట్ చెప్పారు. వాతావరణ సంబంధ విశ్లేషణలో చాలా అవసరం అవుతుంది, వక్ర గ్రహాల యొక్క ప్రభావం చూసుకోవాల్సింది. చాలా ధన్యవాదాలు ధనంజయ్. కృష్ణప్రియ గారు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, సభాయై నమః. వక్రగ్రహాలు అందరికీ బహుశా తెలిసే ఉండొచ్చు. క్లుప్తంగా వక్రగ్రహం అంటే ఏంటో ఒకసారి ఒక నిమిషంలో చెప్పేస్తాను. వక్రగ్రహం అంటే గ్రహము వెనక్కి వెళ్ళడం కాదు. మరి గ్రహం వెనక్కి వెళ్ళడం కాకపోతే మరి వక్రగ్రహం అని ఎందుకు అంటారు అని అంటే, ఎప్పుడైతే భూమి కన్నా ఒక గ్రహము ముందు ఉండి భూమి ఆ గ్రహాన్ని ఓవర్టేక్ చేసినప్పుడు ఆ గ్రహం, ఈ వక్రగ్రహం వెనక్కి వెళ్ళిపోయినట్టు, అంటే స్లోవర్ మూవింగ్ ప్లానెట్ వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఖగోళ పరంగా. అప్పుడు దాన్ని వక్రగ్రహం అని చెప్పి చెప్తారనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక గ్రహం వక్రమైందంటే భూమికి చాలా దగ్గరలో ఉంది అని అర్థం అనమాట. భూమికి గ్రహం ఎప్పుడైతే దగ్గరలో ఉంటుందో దాని ప్రభావం భూమి పైన ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అందుకని చెప్పి వక్రగ్రహానికి చేష్టాబలం ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. సో ఈ వక్రగ్రహం అంటే గ్రహం వెనక్కి వెళ్ళడం కాదు, అది ముందుకే వెళుతూ ఉంటుంది. భూమి ఓవర్టేక్ చేసి వెళ్ళినప్పుడు ఆ గ్రహానికి అవి వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, కాబట్టి అలా అర్థం చేసుకోవచ్చు అని అనమాట. వక్రగ్రహాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అని అంటే, వక్రగ్రహము మనము జాతక చక్రంలో చూసుకుంటే అది వెనక్కి వెళుతూ ఉన్నట్టుగా, డిగ్రీస్ స్ఫుటం పరంగా చూసుకుంటే అది వెనక్కి తగ్గుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలా జరిగినప్పుడు మళ్ళీ కూడా ఆ గ్రహము మళ్ళీ ముందుకు వస్తుంది అని అర్థం. అంటే ఇదొక రిపీటెడ్ బిహేవియర్ కనిపిస్తుంది. వక్రగ్రహం ఎప్పుడైతే జాతక చక్రంలో ఎక్కువ వక్రగ్రహాలు ఉంటాయో, రాహుకేతువుల గురించి కాదు, అది ఎప్పుడు వక్రమే. రవిచంద్రులు ఎప్పుడూ కూడా రుజుగతిలోనే ఉంటారు కాబట్టి వాటి గురించి కాదు. పంచతారక గ్రహాలు ఎక్కువగా ఎప్పుడైతే వక్రగతిలో ఒక జాతకంలో ఉంటాయో అప్పుడు రిపీట్ బిహేవియర్ కనిపిస్తుంది అనమాట. ఉదాహరణకి బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు చెప్పిందే చెప్పడం రిపీటెడ్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది. శుక్రుడు వక్రగతిలో ఉన్నప్పుడు సాధారణంగా రిలేషన్షిప్స్ లో సేమ్ రిపీటెడ్ గా ఆ బిహేవియర్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కుజుడు వక్రంగా ఉన్నప్పుడు రిప్రెస్డ్ యాంగర్ ఉండే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. గురువు వక్రంగా ఉన్నప్పుడు ఆ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, జ్ఞానము, దాన్ని ఇంటర్నలైజ్ చేసుకుంటారు అనమాట. శని ఎప్పుడైతే వక్రగతిలో ఉంటాడో దాని అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు అదే పనిని రిపీటెడ్ గా చేయడం వల్ల వాళ్ళు ప్రొఫిషియంట్, ఎక్సలెంట్, ఆ స్కిల్లో ప్రొఫిషియన్సీ సాధిస్తారు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఒక గ్రహము నీచలో ఉండి వక్రం పొందిందో అని చెప్పేసి ఒక ఆస్పెక్ట్ డిస్కషన్ ఇంతకు ముందు కూడా జరిగింది. నీచలో ఉన్న గ్రహము వక్రీ అయినప్పుడు అది ఉచ్చలాగా బిహేవ్ చేయదు. నీచ గ్రహం నీచ ఫలితాలే ఇస్తుంది. కాకపోతే ప్రయత్నం అనేది రిపీటెడ్ గా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక గ్రహము నీచలో ఉండి వక్రీ అవుతుందో, రిపీటెడ్ గా ప్రయత్నం చేసినందుకు అప్పుడు అది నీచ ఫలితాలు ఇవ్వాల్సినంతగా ఇవ్వకుండా, అప్పుడు ఆ నీచ చేష్టాబలం ఉంటుంది కాబట్టి వక్రంలో ఉన్నందుకు అది నీచంగా ఉన్నా సరే అది
ఆ నీచ బిహేవియర్ కన్నా ఇంప్రూవ్డ్ బిహేవియర్ ఇస్తుంది. అంతేకాని అది ఎక్సాల్టెడ్ ప్లానెట్ తో సమానంగా ఫలితాలు ఇస్తుంది అనేది కొంచెం మతాంతరాలు ఉన్నాయి అని నా అభిప్రాయము. నా వక్రి అనేది మనం జాతకంలో ఇలా చూస్తూనే ఎలా చెప్పచ్చు. అంతర్గ్రహాల గురించి కాదు కానీ బాహ్య గ్రహాలని మనం జాతక చక్రంలో చూస్తూనే అది వక్రమో లేదో చెప్పచ్చు. ఎలా అంటే ఇవాల్టి గోచారం చార్టే తీసుకుంటే మనకి శనేమో మీనంలో ఉన్నాడు, సూర్యుడేమో మనకి కర్కాటకంలో ఉన్నాడు. యాక్చువల్ గా నిరయన పద్ధతిలో సూర్యుడు కర్కాటకంలో ఉన్నాడు, కానీ సాయన పద్ధతిలో ఆల్రెడీ సింహంలోకి వచ్చేసాడు. ఎప్పుడైనా సరే సూర్యుడికి ఏదైనా గ్రహము 5-9 యాక్సిస్ లో ఉంది అంటే 5th హౌస్ దాటి ఉంది అంటే అది వక్రి అయిపోతుందని అర్థం. బాహ్య గ్రహాల గురించి నేను చెప్తున్నాను. సో ఈ లాజిక్ ప్రకారము ఆల్రెడీ రవి సాయన పద్ధతిలో సింహంలోకి వచ్చేసినందుకు శని అందుకనే స్తంభించి వక్రగతిలోకి రాబోతున్నాడు అని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది మనము దృష్టిలో పెట్టుకుంటే ఎఫిమెరీస్ లో చూసుకోనో లేకపోతే పంచాంగంలోనో చూసుకొని వక్రి ఉన్నాడో లేదో చూసుకోకుండా మనము లాజికల్లీ స్పీకింగ్ సాయన నిరయన పద్ధతిలో మనం క్యాల్కులేట్ చేసుకుంటే రవి ఎక్కడున్నాడో అప్పుడు 5th హౌస్ నుంచి 9th హౌస్ లోపల ఏ గ్రహాలు అయితే ఉన్నాయో బాహ్య గ్రహాలు అప్పుడు అవి వక్రి ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ విషయాలు పంచుకోవాలని అనిపించింది. ఈ అవకాశం కలిగించిన జ్యోతిర్వాణికి వింటున్న శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. బాగా చెప్పారు. ముఖ్యంగా సూర్యుడి నుంచి దూరాన్ని మనం ఎలా గమనించాలి అనేది మంచి విషయం చెప్పారు. దాంట్లో సాయన నిరయన అని కాదు కానీ సూర్యుడి నుంచి గ్రహం ఎంత దూరంలో ఉందనేదే ముఖ్యం. మళ్ళీ సాయన క్యాల్కులేట్ చేసుకోవాలి. ఈయన నిరయన శని సాయన సూర్యుడు అని చూస్తే మళ్ళీ దాంట్లో అది కన్సిస్టెన్సీ ఉండదు. అది కాదు, మామూలుగానే ఆయన నుంచి ఎంత దూరంలో ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అని చూసుకోవాలి. ఇదొక మంచి పాయింట్ మనకి, ఎందుకంటే జాతకాలు చూస్తున్నప్పుడు ఏ స్థానాల్లో ఉన్నారు అని చూసుకోవడం బాగుంటుంది, దాని ప్రకారం అవుతుంది. అలాగే భూమి వేగం దాన్ని మనం గమనించినప్పుడు భూమికి దగ్గరగా వక్రగ్రహాలు ఉన్నాయి అని అనుకోవడానికి మనకి కారణం ఏంటి అంటే మనము గ్రహము సూర్యుడి నుంచి దూరంగా ఉన్నాము. ఆ సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నాము అనే దాన్ని బట్టి మన వేగం ఉంటుంది. మన వేగాన్ని బట్టి మన పక్కన ఉన్నటువంటి గ్రహాన్ని ఉంటుంది. ఖగోళ పరంగా అది దగ్గరగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అన్నిసార్లు ఉండకపోవచ్చు. కానీ సాధారణంగా మనకి దగ్గరగా ఉన్నప్పుడే, ఎందుకంటే సూర్యుడి నుంచి ఎంత దూరమో మళ్ళీ అది లెక్క పెడుతున్నాం కాబట్టి దాంట్లో కవర్ అవుతుంది. మన నుంచి దూరము సూర్యుడి నుంచి దూరము చూసుకో. సూర్యుడి నుంచి దూరంగా ఉన్నారంటే మనకి దగ్గరగా ఉన్నారట్టగా, ఎందుకంటే మనం సూర్యుడి నుంచి 7వ స్థానంలో ఉంటాం ఎప్పుడు. అందువల్ల ఇలాంటి సాంకేతిక టెక్నికల్ విషయాలలో జ్యోతిష విద్యార్థులు ముఖ్యంగా ఎందుకు అలర్ట్ గా ఉండి చూడాలనే విషయాలు మంచి ఆలోచన కలిగిస్తాయి, ఆలోచనలు ప్రేరేపిస్తాయి. ధన్యవాదాలమ్మా. ఇంకా మిత్రులు ఎవరైనా ఉంటే, ముఖ్యంగా మన సురేష్ కుమార్ గోపాల్ గారు ఉన్నారో లేరో, సురేష్ గోపాల్ గారు, గురువు గారు, మన ఎంపీ శర్మ గారు, తర్వాత అసలు వక్రత్వం గురించి అథారిటేటివ్ గా మాట్లాడగలిగి మన సిఎస్ రావు గారు, వేణుగారు రండి, మీరు ఇంతకు ముందు వెళ్ళారు. మాట్లాడండి, ఇంకా అందరూ మాట్లాడండి, కొత్త వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. నేను ఒక్క గ్రహం గురించి బుధుడు 3 సార్లు వక్రగమనం చెంది నిలకడగా ఉండి మళ్ళీ రుజుగతిలో ప్రవేశిస్తాడు. దీని ప్రభావం ఏముంటుందంటే కమ్యూనికేషన్లు, వ్యాపారం, ప్రణాళికలపై అంటే పడుతుంది. ఇక జన్మజాతకంలో బుధుడు వక్రీకైతే జాతకుడు తన మాట తీరులో, ఆలోచనలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇక సాధారణ విషయాలకు వస్తే బుధ వక్రీ అయినప్పుడు తపాలా పనుల్లో జాప్యము, ఉత్తరాలు అందకపోవడం, కమ్యూనికేషన్లు అంతరాయం, టెలిఫోన్లు పని చేయకపోవడం, రవాణా సమస్యలు, అచ్చుతప్పులు, పొరపాటు, తప్పుడు నివేదికలు, పరిశ్రమలో ఉత్పత్తి, రవాణా ఆలస్యం జరగడం, ఇవి కొంచెం జరిగే అవకాశం ఉంది. ఈ బుధుడి యొక్క వక్ర దుష్ప్రభావాలు ఎలా ఉంటాయంటే ప్లానింగ్స్ అనేవి ఒక పద్ధతి ప్రకారం జరగవు. ఎంత బాగా అనుభూతి చెందినా ప్రశ్నార్థకంగా ఊహించని సమాచారం అనేది
వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. ఏమైనా ఆఫీస్లో సులువుగా జరగాల్సిన పనులు అతి కష్టంగా జరుగుతుంటాయి. ఇది బుధుడు వక్రీకరించినప్పుడు కొత్త వెంచర్లు కానీ ప్రారంభించడానికి లేదా కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది అనువైన సమయం అయితే కాదు. ఏవైనా ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం అనేది అస్సలు వీళ్ళకి లభించదు. ఏమన్నా పనులు చేస్తున్నాము, మనకు నమ్మకమైన వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని సత్ఫలితాలు కూడా ఉన్నాయి. బుధుడు వక్రీకరించినప్పుడు చెడే కాదు, మంచి కూడా జరుగుతుంటాయి. అంటే కొన్ని పనులు మనం ప్లానింగ్ ప్రకారం చేసుకుంటున్నాం, కానీ పరధ్యానంతో మర్చిపోయినా కూడా వక్రీకరించడం వల్ల మళ్ళీ తట్టిలేపి వాటితో సంబంధాన్ని కలుపుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మళ్ళీ చేస్తుంటారు. సరైన మార్గదర్శి అయిన సహచరుడు సహాయంతో సాధారణ ఆలోచన నుంచి బయటపడతాడు. చురుకైన మనసు నిశ్చల స్థితిలో మోసపోవడంతో మరో ప్రపంచ జ్ఞానం బయటపడడానికి దోహదపడదు. అంటే కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనకు బుధుడు వక్రీకరిస్తే ఈ అవకాశం కూడా మనకు ఉపయోగపడుతుంది. ధ్యానం చేసుకోవడం, దృష్టి కేంద్రీకరించడం దీనికి అనువైన సమయం అనేది అవుతుంది. నిర్లక్ష్యం చేయబడిన అంశాలను అంటే ఇంతకుముందు జ్ఞాప్తికి తెచ్చుకొని మళ్ళీ కొత్త పందాలో నడిపించడానికి అవకాశం అనేది ఉంటుంది. బుధగ్రహ వక్ర ప్రయాణంలో గతంలోని వ్యక్తులతో తిరిగి సంబంధం కలిసే అవకాశం కూడా ఉంటుంది. బుధుడి యొక్క వక్రగ్రహణ సమయంలో ఏ పనులు చేయకూడదు, ఏవి పనులు చెయ్యాలి అనేది నేను ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. అదే తిరిగి చేయండి, మళ్ళీ తిరిగి ఆలోచించండి, ఒక పనిని సమీక్షిస్తూ ఉండండి, ప్రణాళికలను మరియు జరగవలసిన పనులను పరీక్షించండి. 2 సార్లు ఒకటే పని 2 సార్లు తనిఖీ చేస్తూ ఉండండి. పాత పరిచయాలను ఎప్పుడు కూడా ప్రభావితమైన చేయండి. ఇంతకు ముందు విఫలమైన పనులను మళ్ళీ చేయండి. అంటే ఇంతకుముందు ఏదో పనులు ప్రారంభం చేసాం, అందులో మనం సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయ్యాం, వాటిని మళ్ళీ ప్రారంభం చేయండి. అది బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు సక్సెస్ అనేది అవుతుంది. పాత వస్తువులను రిపేర్ చేయండి. వ్యాపారం కోసం మునుపటి ఖాతాదారులను సంప్రదించండి. ముఖ్యమైన వాటిని భద్రపరచండి. ఇవి చేయండి. ఇంకా ఏమి చేయకూడదు బుధుడు వక్రీకరించినప్పుడు అంటే కొత్త పనులను, కొత్త చర్చలను, కొత్తగా తెలియని భాగస్వాములను ధరణీయ చేయకండి. కొత్త పనులు చేయకండి, కొత్త వాళ్ళతో భాగస్వాములు అనేది ఏర్పాటు చేసుకోకండి. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడం, కొత్త వెంచర్ను ప్రారంభించడం, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడం, ఎగుమతులను పంపడం లేదా స్వీకరించడం అంటే బీమా లాంటివి, చివరి నిమిషంలో ప్రయాణం చేయడం, ఇవి ముఖ్యమైన పనులు. అంటే నాకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా సత్యనారాయణ సార్ గారు, తెలుగు యూనివర్సిటీలో సత్యనారాయణ సార్ గారు పిహెచ్డి చేశారు. వక్రగ్రహాల మీద చేశారు. అందులోని ముఖ్యమైన పాయింట్ మీకు నేను చెప్పడం జరిగింది. చాలా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు వేణు గారు, మంచి విషయాలు చెప్పారు. గురువు గారు ఎంవి శర్మ గారు మ్యూట్ చేసుకోండి. హలో శర్మ గారు నమస్కారం. ఇవాళ సోమనాథ్ గారు మీరు వచ్చిన సబ్జెక్టు ఇంతకు ముందు కూడా బాగానే చర్చ అయినట్టు అనిపించింది. నేను సమయాభావంగా ఇప్పుడే వచ్చాను, కానీ 10 నిమిషాలే, 10 నిమిషాలు కాకపోతే ఇంకా 5 నిమిషాలు నేను మాట్లాడేస్తాను. అయితే సామాన్యంగా జ్యోతిష శాస్త్ర పండితులు మనం పూర్వకాలంలో చరిత్రలు పురాణాలు చెప్పేటప్పుడు కానీ ఇప్పుడే కానీ ఏంటంటే అందులో శని, అది వక్రించిన శని అని ఒక శని మీదనే ఎక్కువ ప్రభావాన్ని గురించి ఎక్కువగా అనేదండి. శని వక్రించున్నాడు అంటే భయం అన్నట్టు అది వాస్తవంగా. ఇక ఈ రవి, శుక్రుడు, బుధుడు వీళ్ళంతా తాత్కాలికంగా ఇట్లా వక్రించి ఇట్లా వెళ్ళిపోతారు. కానీ అతిగా వక్రించే సమయాన్ని ఎక్కువ తీసుకునే వాళ్ళు శని, ఆ తదనంతరం గురువు. ఒక్కొక్కరి జాతకంలో మనకు
మూడు గ్రహాలు వక్రించి శని గురువులు వక్రించిన జాతకాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సూత్రాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటే, శని వక్రించినట్టయితే తాను ఏ రాశిలో ఉండి వక్రిస్తాడో ఆ రాశికి ఉన్నటువంటి పూర్వ రాశి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆ యొక్క గ్రహానికి. గురువు ఏ రాశిలో వక్రిస్తాడో ఆ రాశి ఫలితమే బలంగా ఇవ్వడం అనేది జరగవచ్చు. అది దీని సూత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి అనుకోకుండా మనల్ని ఏదో తనకు తానుగా ఏదో చేయాలన్న ఉద్దేశంతో అనేవాడు అలా పోతున్న తర్వాత వాడు ముందుకు వెళ్ళిపోయినాక మనం ఏమనుకుంటాం, వీడు అనవసరంగా నన్ను ఇట్లా కొట్టుకుంటే వెళ్ళిపోయాడబ్బా, వీడిని ఏమైనా అందామా అని మనం అనుకున్న పక్షంలో వాడు కొంత పోతే పోయినలే వారంతలో వాడు వెళ్ళిపోయాడు అనుకుంటే, వాడు కొంత దూరం పోయి మళ్ళీ వెనుదిరిగి మళ్ళీ వాడు ప్రశ్నిస్తాడు నువ్వేమో అంటున్నావు అని. అప్పుడు ఏమనిపిస్తుంది మనకంటే, వీడు వచ్చి మళ్ళీ ఏమైనా కొడతాడా అన్నట్టు. ఇక్కడ వక్రించిన ఫలితం అనేది అదే తీసుకోవాలి. మంచి అయినా చెడైనా వక్రించిన ప్రభావంలో ఉన్న ఫలితము కొద్దిగా విశేషంగా ఉంటుందండి. వక్రగతిలో చెడు జరిగినా, వక్రగతిలో మంచి జరిగినా అది మనం గమనించవలసిన విషయం. అంటే ఏమిటంటే, మనల్ని సంబంధం లేకుండా ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వాడు క్వశ్చన్ చేసినప్పుడు మనకు కాస్త కించిత్ భయం అయితే కలుగుతుంది. అలాంటి భావమే. అయితే ఇక్కడ సహజంగా గుర్తుంచుకోవలసినటువంటి జ్యోతిష అధ్యయన పరులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరో సాయన నిరయన అన్నారు, అంత దూరం అవసరం లేదు, అంత పాండిత్యం మనకు రాదు. మామూలు సింపుల్ పాండిత్యంలోనే మనం ఉండాలి. విశేషం ఏంటంటే, రవి ఏ గ్రహంతో కలిసి ఉన్నా అది అస్తమించిన గ్రహం అని అనుకుంటాం. ఆ గ్రహం నుంచి రవి వదిలిపెట్టినటువంటి గ్రహము ఉదయించిన గ్రహం కింద పెట్టుకుంటాం. మనకి ఇది సహజంగా పంచాంగంలో పశ్చాత్ అస్తమిత బుధ, ప్రాకుదిత గురు శుక్రు ఇట్లా నీవు వస్తుంటాయి. అంటే వీళ్ళు అస్తమించేది ఉదయించి తూర్పులను ఉదయిస్తారు, పశ్చిమంలో అస్తమిస్తారు, అట్లా ఇవి ఉంటాయి. అయితే మనం ఇక్కడ విశేషంగా చూడవలసింది ఏంటంటే, రవి నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా చలనం ఎక్కువగా ఉంటుందండి. రవి తృతీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహము మందగత, అంటే దాని యొక్క చలనంలో కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, మందగతిలో ఉంటుంది. రవి చతుర్థే సమత, రవి నుంచి 4వ స్థానంలో ఉన్నటువంటి గ్రహము సమాంతరంగా ఉంటుంది. అయితే పంచమే అథవా షష్ఠే కించిత్ వక్రాతి వక్రగా అన్నారు. రవి నుంచి 5వ స్థానం కానీ రవి నుంచి 6వ స్థానంలో ఉన్న గ్రహము ఇంచుమించుగా కొద్దిపాటి ఫలితము వక్రించిన గ్రహ ఫలితాల రిజల్ట్సే ఉంటాయి. అది మనం జాతక చక్రంలో రెట్రోగ్రేడ్ అని రాయకున్నా సరే, రవి నుంచి 5వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, రవి నుంచి 6వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా అది కాస్త వక్రగతి ఫలితాలనిచ్చే ధోరణిలోనే ఉంటుంది. అందుకే దాన్ని కించిత్ వక్రాతి వక్రగా అన్నారు. సప్తమ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహము అతి వక్రాగతిర్భవేత్. అంటే రవి నుంచి 7వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, రవి నుంచి 8వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా అది అతి వక్రగతిలో ఉన్నది అని గమనించి దాని ఫలితాలను మనం చేసుకోవాలి. నవమే దశమే భానో కేటాన కుటిలాగతి. ఇక్కడ వక్రించిన ఫలితాలు కాదు కానీ అదొక రకమైనటువంటి దుష్ఫలితాలనే ఇస్తుంది. దాని యొక్క గతి ఎలా ఉంది అంటే, అది వేగంగా పోతుందని చెప్పలేను, వేగం తగ్గింది అని చెప్పలేము, గమనంలో ఉందని చెప్పలేము. కుటిలాగతి అని చెప్పారు అక్కడ. తర్వాత ఏకాదశే ద్వాదశేదో అతి శీఘ్రాగతిర్భవేత్. అతిచారలో ఎప్పుడు పోతావయ్యా గ్రహాలు అంటే, ఏకాదశ స్థానంలో గ్రహ సంచారం కానీ, అంటే రవికి ఏకాదశ సంచారం కానీ రవికి ద్వాదశ సంచారంలో ఉన్నటువంటి గ్రహాలు అతి శీఘ్రాగతిర్భవేత్, అక్కడ అతిచారంలోకి ఉంటాయి.
కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసుకోవాలి అంటే 7, 8 6 అని రాయకున్నా సరే, జాతకంలో ప్రింట్ తీసినప్పుడు 6 అని రాయకున్నా మనమైతే అది 6 అనే పెట్టుకోవాలి. 5, 6 కూడా కించిత్ వక్రగతి ఫలితాలనే మనం అన్వయించుకోవాలి. అయితే 5, 6 కించిత్ వక్రము, 7, 8 అతి వక్రము. ఇవి మనం గమనించుకోవలసినటువంటి సాధారణంగా మనకు జ్ఞాపకంలో ఉండవలసినటువంటి విషయాలు. ఏ గ్రహమైనా ఒక రాశిలో వక్రించినప్పుడు ముందు రాశి ఫలితాలు ఇస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ కుజుడు 6వ స్థానంలో ఉంటే శుభుడు, కానీ కుజుడు 7వ స్థానంలో వక్రించుడు అనుకుంటే అక్కడ 6వ స్థాన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనేది మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించి చెప్పుకోవాల్సి వస్తుంది. గురువు మాత్రం ఏ రాశిలో వక్రించి ఉన్న ఆ రాశి ఫలితాలను విశేషంగా ఇస్తాడు అని గమనించుకోవాలి. ఈ ఒక్క విషయం నేను చెప్పడానికి మీ యొక్క జ్యోతిర్వాణి సమయాన్ని తీసుకున్నాను. ఇంకా విశేషంగా చెప్పాలని ఉన్నా కూడా సమయం నాకు కూడా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడే వచ్చాను కాబట్టి అలసటతో ఉన్నాను కాబట్టి దీని విషయంలో మీరు ఒకసారి గమనించి చెప్పవలసిన విషయం. శుభం. ధన్యవాదాలు గురుగారు. మనకి వక్రగతి చెందినటువంటి గ్రహాల విషయంలో ఈరోజు మళ్ళీ మనకి ఎన్నో కొత్త భావాలు మనలో కలిగిస్తున్నారు. మనకి వినిపిస్తున్నటువంటి గురువులు, మిత్రులు. మనకి గురువు గారు అయినటువంటి సిఎస్ రావు గారు వక్రగతికి సంబంధించిన ఆర్టికల్స్ రాశారు. ఆల్రెడీ నేను గ్రూప్ లో పెట్టాను ఆర్టికల్. గ్రూప్ లో కూడా పెట్టారు. గ్రూప్ లో చూసుకోవచ్చు. అనుభవం అపారం. అందువల్ల వారి జ్యోతిర్వాణి నుంచే కాకపోతే ఇప్పుడు బాగా మాట్లాడారు అందరూను. నేను సింపుల్ గానే చెప్తాను. ఆ వక్రగ్రహం నిజంగా వక్రించదు. కెప్లర్ థియరీ అనేవాడు ఏం చెప్పాడంటే సూర్యుడు చుట్టూ తిరుగుతున్న గ్రహాలన్నీ అండాకారంలో తిరుగుతాయి. ఎక్లిప్టికల్ ఆర్డర్ అంటారు. మన గ్రహాల ఆర్బిట్ అంతా ఎక్లిప్టికల్ గా ఉంటుంది సూర్యుడి చుట్టూ. అంటే సూర్యుడికి ఎక్లిప్టికల్ అంటే కోడిగుడ్డ ఆకారం నిలువుగా వేసుకుంటే సెంటర్ లో సూర్యుడు ఉంటే పైకి కిందకి ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది, రైట్ లెఫ్ట్ సైడ్ తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. ఈ తక్కువ డిస్టెన్స్ ఎక్కువ వెళ్ళేటప్పుడు తక్కువ వచ్చేటప్పుడు కొంచెం వక్రించినట్టు భూమి నుంచి కనిపిస్తుంది. ఇది మన జ్యోతిష్యం అంతా జియోసెంట్రిక్ అనాలిసిస్ కనుక మనం ఆ వక్రానికి కనిపిస్తోంది కనుక మనం వక్రానికి ఫలితం ఏంటని చూస్తున్నాం. అదే హీలియోసెంట్రిక్ రాకెట్ లాంచ్ వాళ్ళు హీలియోసెంట్రిక్ రవిని సెంటర్ లో చూసుకుంటారు వాళ్ళు కనుక వాళ్ళకి అసలు వక్రత లేదు. సో ఖగోళ శాస్త్ర ప్రకారం ఏ గ్రహం వక్రించదు. ఏ గ్రహం అన్నా వక్రిస్తే నిజంగా భూమి వెనక్కి తిరుగుతుంటే మనం ఏమైపోతాం చూడండి, ఆలోచించండి. మీ అదే గతి పడుతుంది అందరికి. అసలు నిజంగా వక్ర గ్రహం ఎస్ట్రానామికల్ గా లేదు, కానీ ఎస్ట్రాలాజికల్ గా ఈ కనపడటం వల్ల భూమి మీద ప్రభావం ఏమిటి? సూర్యుడి నుంచి దూరంగా పోయేటప్పుడు అన్ని గ్రహాలు సూర్యరశ్మి వల్లే బతుకుతున్నాయి అన్ని గ్రహాలు. అది దూరంగా వెళ్ళినప్పుడు ప్రభావం తగ్గుతుంది, దగ్గరగా వచ్చినప్పుడు సూర్యుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. సూర్యుడి నుంచి దూరంగా పోయినప్పుడు ఏం చెబుతాం, గ్రహం ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఇండిపెండెంట్ గా దానికి కారకత్వాలు కొన్ని ఉంటాయి. కుజుడు ఉన్నా అంటే రజోగుణం, అది రజోగుణం ఎక్కువ అవుతుంది. వక్రించి దూరంగా వెళ్ళింది అంటే అర్థం. మళ్ళా దగ్గరికి వస్తే నార్మల్ గా ఉంటుంది. నార్మల్ ఎనర్జీ కావాలి, కుజుడికి ఎనర్జీ కావాలి, ఎనర్జీ ప్లానెట్. ఆ ఎనర్జీ ఎక్కువైతే ఏమవుతుంది, ఆ వక్రించినప్పుడు ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి. ఆ కనుక కుజుడు వక్రిస్తే ఎనర్జీ లెవెల్స్ దెబ్బతింటాయి అంటాం అన్నమాట. వాడి ఎనర్జీ లెవెల్స్ వాడి కంట్రోల్లో ఉండవు, ఒక్కోసారి అతి ఆవేశాలు వస్తుంటాయి. అట్టకే ప్రతిగ్రహం బుధుడు జ్ఞాపక శక్తి, బుధుడు కమ్యూనికేషన్ దెబ్బతింటాయి. గురుడు ఇంటెలిజెన్స్ శక్తి, వాడికి విచక్షణ జ్ఞానం పోతుంది, వాడికి రైట్ అండ్ రాంగ్ ఫిల్టరేషన్స్ తప్పుతాయి అక్కడ వక్రించి ఉంటే. అందుకని ఈ ప్రభావం వాళ్ళ సొంతగా బిహేవ్ చేస్తుంటే అతి తెలివితేటలు అవుతాయి గురుడికి. శుక్రుడికి లవ్ అండ్ రిలేషన్స్, లవ్ అండ్ ఎఫెక్షన్స్, అవి ఒక్కోసారి ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయి వక్రిస్తేవాడు. అందుకని ఇటువంటి దోషాలు కొన్ని వస్తూ ఉంటాయి. ఆ తర్వాత శనికి అసలు శని ఫర్ డిటాచ్మెంట్, వాడు వక్రిస్తే అటాచ్మెంట్ అవుతుంది వాడికి. వాడు కనుక వక్రించుంటే వాడు ఆస్ ఫర్ అటాచ్మెంట్ అనమాట. లేకపోతే డిటాచ్డ్ గా వాడి పని వాడు చేసుకుపోతూ ఉంటాడు. వాడికి అసలు ఎక్కువ వేదాంత ధోరణి ఉంటుంది, డిటాచ్డ్ గా ఉంటాడు. వక్రించాడంటే అటాచ్మెంట్ ఎవరితో పెట్టుకుంటాడు, పనికిరాని వాడితో అటాచ్మెంట్ పెట్టుకుంటాడు, అప్పుడు అనర్థం అనమాట అది. అందుకని ఈ గుణాలు మారుతాయి. ఇవి కారణం ఎందుకు వచ్చింది వీటికి, ప్రతి గ్రహం ఒక చక్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బాడీలో.
కుజుడు వచ్చేసి మణిపూర చక్రాన్ని చేస్తుంది. అక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీస్ విజన్ అది ఉంటుంది. బుధుడు వచ్చేసి మూలాధార చక్రాన్ని చేస్తారు. దాని లక్షణాలు బట్టి వాడి గుణగణాలు మారుతుంటాయి. గురుడు వచ్చేసి విశుద్ధ చక్రం, ఫిల్టరింగ్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ అనమాట. దానివల్ల ఆ గణాలు తగ్గుతాయి. శుక్రుడు వచ్చేసి స్వాధిష్టాన చక్రం, ఇమోషన్స్, రిలేషన్షిప్స్, ఆ లక్షణాలు మారిపోతూ ఉంటాయి. శని వచ్చేసి అనాహత చక్రం. అనాహత చక్రం అంటే డిటాచ్మెంట్, అది డిస్పాషన్, డిటాచ్మెంట్, వీటికి అనమాట. అందుకని ఈ గుణగణాలు మారుతాయి వక్రించినప్పుడు. తర్వాత క్లాసికల్ బుక్స్ చూస్తే ఎక్కువ రెట్రోగ్రానైట్లు చాలా చెప్పారు, దశావస్థల్లో చెప్పారు, అన్నిట్లో చెప్పారు. వీటికి గుణగణాలు బట్టి మార్కులు ఇచ్చారు. అతిచార, స్తంభన, అన్నీ చెప్పారు, చలనావస్థ అన్నీ చెప్పారు. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ అప్పుడు ఫలిత భాగంలో అప్పుడు అంత విశ్లేషణ లేదు. ఎందుకంటే మనిషి జీవితంలో అంత కాంప్లెక్స్ లైఫ్ కాదు. ఇప్పుడు లైఫ్ అంతా కాంప్లెక్స్ లైఫ్, కాంపిటేటివ్ లైఫ్. తెల్లారు లేస్తే కాంప్లెక్స్ లైఫ్, కాంపిటేటివ్ లైఫ్ అన్నమాట. ఈ దీంట్లో ఏమవుతోంది, గ్రహం ముందుకెళ్తోంది, వెనక్కెళ్తోంది, ఎక్కడుంది, ఏ రంగు చొక్కా వేసుకున్నాడు, వాడు ఇంకోటితో కలిశాడా అనే దాన్ని బట్టి చూడాల్సి వస్తుంది ఇవాళ. అందుకని డిఫరెన్స్ ఇవాళ డిస్కషన్స్ ఎక్కువైనాయి. పూర్వకాల గ్రంథాల్లో వర్తించంతా కరెక్టే. వక్రీ బలోపేత అన్నారు. సూర్యుడి కంటే దూరంగా పోతున్నాడు కనుక ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తుంది కనుక వక్రగ్రహం బలంగా ఉంది అన్నారు. అది బలం మహాయోగం అన్నారు అప్పుడు. అది వాడు ఫంక్షనల్ మ్యాలిఫికా, ఫంక్షనల్ బెనిఫికా, దాన్ని బట్టి వేరే లెక్కలు ఉంటాయి వాడు ఏం చేస్తాడు అనేది. ఈ వక్రీ బలోపేత అన్నది ఎందుకంటే వక్రగ్రహం ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తుంది. అది ఒక్కోసారి మంచిది అవుతుంది ఇండిపెండెంట్ గా బిహేవ్ చేయటం, ఒక్కోసారి చెడ్డ అవుతుంటుంది అన్నమాట. దాన్ని బట్టి ఏ క్షణానికి ఆ క్షణం చూసుకోవాల్సిందే. కానీ ఈ వక్రగ్రహం అయితే ప్రతిసారి ఇప్పుడు ఇక్కడ నార్మల్ గా జాతకాలు చూసేటప్పుడు ఏం చేయాలి మనం, జనన కాలంలో వక్రించిందా, మళ్ళా గోచారంలో వక్రించిందా, జనన కాలంలో నార్మల్ గా ఉండి గోచారంలో వక్రించిందా, ఈ 2 రకాల జాతకాలు ఉంటాయి. ఈ ప్రశ్న చార్ట్ వదిలేసేయండి. ప్రశ్న చార్ట్ లో వక్రిస్తే గోచారం కూడా వక్రించినట్టే. జనన కాలంలో వక్రించి ఉన్నవి మళ్ళా వక్రించాయి, మళ్ళా వక్రించలేదు. జనన కాలం నార్మల్ గా ఉన్నాయి, ఇప్పుడు శని వక్రించాడు. జనన కాలంలో కొంతమందికి శని వక్రించుంటాడు, కొంతమంది శని వక్రించాడు. వీటి ఫలితాలు ఏమిటి అనేది మనం స్టడీ చేయాలి. నేను ఇంకా లోతుకి పోవటం లేదు. ఈ మన స్కోప్ ఆఫ్ స్టడీ అనాలిసిస్ ఆఫ్ బర్త్ చార్ట్ ఎట్లా ఉండాలంటే, జనన కాలంలో నార్మల్ గా ఉందా, రెట్రో ఉందా, ఇవాళ గోచారంలో నార్మల్ గా ఉందా, రెట్రో ఉందా, ఫలితం ఏంటి, ఒక్కొక్క గ్రహానికి ఏ దశ నడుస్తుంది, ఏం నడుస్తుంది, దాన్ని బట్టి ఫలితం వెళ్ళాలన్నమాట. 2 రకాలుగా అట్లా అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా వచ్చినప్పుడు వక్రించడం బలోపేత అన్నారు. 2 గ్రహాలు వక్రించాయా జననకాలంలో, 3 గ్రహాలు వక్రించాయా. జనన కాలంలో వక్రించుంటే మళ్ళా వక్రిస్తే గోచారంలో అది మంచి సమయం ఆ గ్రహానికి, వాడికి, ఆ జాతకుడికి, ఆ గ్రహానికి అది మంచి గ్రహం. మళ్ళా వక్రిస్తే 2 గ్రహాలు వక్రిస్తే మళ్ళా 2 గ్రహాలు వక్రిస్తాయా. ఇందులో కుజుడు, శుక్రుడు 2 సంవత్సరాలకు ఒకసారి వక్రిస్తాడు. మళ్ళా ఎప్పుడు వక్రించని వాడు జననకాలంలో వక్రించుంటే మళ్ళా 2 ఏళ్లకు ఒకసారి వాడికి ఆ మంచి రోజులు వస్తాయి. గురుడు, శని ప్రతి సంవత్సరం వక్రిస్తాడు కనుక జన్మకాలం వక్రించిన వాడికి ప్రతి సంవత్సరం వాళ్ళకి మంచి రోజులు వస్తాయి గురుడు, శుక్రుడు వల్ల. బుధుడు వచ్చేసేసి సంవత్సరాన్ని 3 సార్లు వక్రిస్తాడు. అందుకని వాడు బుధుడు జన్మకాలంలో జనన చక్రంలో వక్రించుంటే ఎవ్రీ టైం వెన్ ఎవర్ మెర్క్యూరీ గోస్ ఇన్ రెట్రో ఎవ్రీ ఇయర్ 3 times ఇట్స్ ఎ గుడ్ టైం ఫర్ దట్ ఫెలో. ఇది ఆ తర్వాత 2 ఉంటే యోగం, 3 ఉంటే ఇంకో యోగం, ఇంకా మహాయోగాలు అన్నారు కూడా. వక్రించి ఉంటేనే మంచిది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది మంచి కాలాలు వస్తాయి కనుక వాడికి జన్మకాలంలో మంచి ఉంటే మంచి, లేదంటే అది వేరేది. ఆ అనాలిసిస్ వాళ్ళు వేరు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అటు ఇటు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. బుధుడు వక్రించి ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ జాతకంలో 3 గ్రహాలు వక్రించున్నాయి, చాలా బలంగా ఉన్నాయి. కానీ అందులో ముఖ్యమైనది వాడికి బుధుడు వక్రించున్నాడు జన్మకాలంలో. సంవత్సరాన్ని 3 సార్లు వక్రిస్తాడు కనుక 3 సార్లు లక్కీ టైం వస్తుంది వాడికి. ఆ గురుడు, శని మళ్ళా వక్రిస్తూనే ఉంటారు కనుక వాడికి వక్రించే టైం ఎక్కువ వస్తాయి గోచారంలో. అట్లా రకాలు వస్తాయి అన్నమాట. ఇక నేచర్ ఆఫ్ డెత్ అవన్నీ తర్వాత సంగతి. అది ఇప్పుడు చేయను, కామెంట్ చేయొద్దు మనం. కొన్ని ఇంకా ఏంటంటే ఈ రకంగా జాతక చక్ర విశ్లేషణలో మనం చేసుకుంది గోచారం, జన్మచార చక్రంలో రెట్రో ఉన్నాడా, గోచారంలో రెట్రో ఉన్నాడా లేదా, ఇదే చూసుకుని మనం అనలైజ్ చేసి ఎవ్రీ టైం అన్ని గ్రహాలు కలిపి చూయాలి. హోలిస్టిక్ అప్రోచ్ కావాలి. జాతకం మొత్తం ఒక్క గ్రహాన్ని పట్టుకుని ఏ జాతకం చెప్పకూడదు. ఎట్ ఎనీ గివెన్ టైం యు గెట్ ఏ ప్యాకేజ్ డీల్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్. అన్ని ప్లానెట్స్, అన్ని భావాలు కలిసే పనిచేస్తాయి. అన్ని ప్లానెట్స్ ఇంటర్ డిపెండెంట్, అన్ని గ్రహాలు ఇండిపెండెంట్, అన్ని భావాలు ఇంటర్ డిపెండెంట్.
అందుకని అక్కడ ఫలిత భాగం చివరికి వచ్చేసరికి మనం సూక్ష్మంగా ఈ గ్రహం ఇట్లా చెప్పింది కనుక ఇది అవుతుంది అనుకోకూడదు అనమాట. అయిపోయినాక ఈవెంట్ అని మనం చెప్పుకుంటానికి బాగానే ఉంటుంది అనమాట. పోస్ట్ ఫ్యాక్ట్ అనాలిసిస్ బాగానే ఉంటుంది. దీనివల్ల అయింది, దానివల్ల అయింది అనేవాడు కొంతమంది, దానివల్ల కాదు దీనివల్ల అయింది అనేవాడు కొంతమంది. అందుకని ఇది సింపుల్ గా అందరూ బాగా చెప్తున్నారు, ఇన్ని రకాలుగా విశ్లేషణ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఆర్టికల్ లో కూడా చదవండి, బాగానే ఉంటుంది ఆర్టికల్. ఇంకా ఆర్టికల్ అంతా ఇక్కడ షేర్ చేయటం చదవటం టైం లేదు. బాగా చెప్పారు, చెప్పిన వాళ్ళ అనాలిసిస్ బాగా చేస్తున్నారు. ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ రోజు సోషియో ఎకనామిక్ కండిషన్స్, మానవ లైఫ్ వల్ల, హ్యూమన్ లైఫ్, కాంప్లెక్స్ లైఫ్ వల్ల రెట్రో ప్లానెట్ కి ఒక అవకాశం ఇవ్వాలి అనాలిసిస్ లో. వాడు గోచారంలో వక్రించిన, జననకాలంలో వక్రించిన ఇవ్వాలి. ఈ జనన కాలంలో వక్రించిన వాడికి ఏంటంటే కుజుడు వక్రించాడు అంటే ఎనర్జీ లెవెల్స్ పాడవుతాయి. ఎప్పటిదాకా? వాడికి ఒక 18 years వచ్చేదాకా, సుమారుగా 18 years. అంటే వాడు సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వాలి, వాడి సెల్ఫ్ కంట్రోల్ రావాలి వాడి బాడీ మీద. అప్పటి వరకు వాడికి గైడెన్స్ ఇవ్వాలి, పెద్దవాళ్ళు గైడెన్స్ ఇవ్వాలి. గురుడు వక్రించాడంటే విచక్షణ జ్ఞానం పోతుంది వాడికి, ఫిల్టరింగ్ రైట్ అండ్ రాంగ్ పోతుంది. వాడికి ఒక గైడెన్స్ కావాలి. ఎప్పటిదాకా? వాడి పర్సనాలిటీ వాడు డెవలప్ అవ్వాలి. వాడు సెల్ఫ్ కంట్రోల్ కావాలన్నమాట. అప్పటిదాకా వస్తుంది అట్లా వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ వచ్చేదాకా గైడెన్స్ కావాలి. అందువల్ల ఏమవుతుంది, జనన కాలంలో వక్రించి ఉన్న ఒక 20-30 ఏళ్ల తర్వాత వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళకే. అప్పటి వరకు గైడెన్స్ కావాలి. యంగ్ ఏజ్ లో ఆ టీనేజ్ దాటేదాకా వాళ్ళకి సుమారుగా ఆ గైడెన్స్ కావాలి. రెట్రో ప్లానెట్ వల్ల జనన కాలంలో రెట్రో ప్లానెట్స్ ఉంటే వాళ్ళ గైడెన్స్ ఆ సుమారుగా 18-20 ఏళ్ళ దాకా వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ వచ్చేదాకా, వాళ్ళ ఓన్ పర్సనల్ డెవలప్ అయ్యేదాకా గైడెన్స్ కావాలి పెద్దవాళ్ళది అనమాట. అట్లా అది ఎంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన వరకు ప్రత్యేకంగా చాలా థ్యాంక్స్ సోమనాథ్ శాస్త్రి గారికి, అందరికి విన్న వాళ్ళందరికీ ఇంకా మనీ థ్యాంక్స్, ఇంకా మెనీ థ్యాంక్స్. గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు. చాలా సరళంగా మరొక మాట, రాహుకేతులు ఎప్పుడు వక్రిస్తారనే మాట, వక్రి అనే మాట రాహుకేతులకు వాడకూడదు. దే ఆర్ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్, అపసవ్యం అనాలి వాళ్ళని. ఆ వొకాబులరీ మార్చాలి. రాహుకేతులు అపసవ్యంగా తిరుగుతారు అనాలి, కానీ వాళ్ళు వక్రిస్తారు అనేది కాదు. ఎప్పుడన్నా ఒక రోజు ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్తే దాన్ని వక్ర అంటాం. వీళ్ళు ఎప్పుడు వెనక్కి పోయే వాళ్ళకి అది అపసవ్యం, యాంటీ క్లాక్ వైజ్ అనాలి వాళ్ళని. ఆ మాటలు మార్చాలి రాహుకేతుల దగ్గర. అది ఇందాక ఎవరో పెట్టారు, రాహుకేతు ఆల్వేస్ వక్రి అని ఏదో స్లైడ్ పెట్టారు, అందుకని చెప్తున్నా. ఏంటి ఆ తర్వాత పెద్ద హిట్లర్ చచ్చిపోయాడు అంటే వాడికి కారణ దోషాలు చాలా ఉన్నాయి. వాడు హిట్లరు ఈ వర్షిప్డ్ ఈవిల్ స్పిరిట్స్. వాడి జెండానే స్వస్తిక్ రివర్స్ జెండా వాడిది. వాడు క్షుద్రశక్తుల్ని ఉపాసన చేసి అందరిని పెట్టుకుని వాళ్ళు ఎనిమి ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎక్కడ వస్తున్నాడు ఫైట్ చేసేవాడు, ఎనిమిని గెలిచేవాడు వాడు. చివరిలో వాళ్ళు చెప్పారు, క్షుద్రశక్తులు చెప్పారు, రేపు అయిపోయింది నీ పని, ఎనిమి పవర్ఫుల్ గా ఉన్నారు అన్నాడు. అప్పుడు ఎనిమికి దొరకకుండా వాడికి వాడే సూసైడ్ చేసుకున్నాడు. అది హిట్లర్ శాతకం. హిట్లర్ కి ఈవిల్ స్పిరిట్స్ అన్ని వాడు ఎంకరేజ్ చేశాడు. వాడి జెండానే స్వస్తిక్ రివర్స్ లో ఉంటుంది. హిట్లర్ జెండా చూడండి మీరు, స్వస్తిక్ రివర్స్ లో ఉంటుంది. దుష్ట శక్తుల్ని ఈవిల్ స్పిరిట్స్ అని ప్రోత్సహించి వాళ్ళు కంట్రోల్ చేసుకున్నాడు. ఆ రోజుల్లో అందరూ ముగ్గులు వేసుకుని, ముగ్గుల్లో ఉంటుంది అంతా, ఇప్పుడు ముగ్గుల్లో వేసుకుని అప్పుడు కూర్చొని జపం చేసేవాళ్ళు అన్నమాట. క్షుద్ర శక్తులు, క్షుద్ర దేవతల్ని ఆహ్వానించేసేవాళ్ళ శక్తులన్నీ వాడాడు హిట్లర్. అది ఆ రకంగా మారకానికి చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలు. చాలా మంది వేపీస్ నార్మల్ డెత్ లేదు వాళ్ళకి, చాలా మంది వేరు, కొన్ని చెప్పకూడదు మనం. నార్మల్ డెత్ లేదు వాళ్ళకి, ఆ రకం వేరు. నేచర్ ఆఫ్ డెత్ వేరు. ఇక ఈ రెట్రో ప్లానెట్స్ ఏమి చెయ్యవు డెత్. అది మామూలుగా మారక గ్రహం అయితేనే మారకం చేస్తుంది, కానీ రెట్రో వల్ల మార్పు రాదు. ఒకటి కొన్ని రెట్రో స్తంభనల్లో వస్తుంది. ఒక కేసులో శాటర్న్ నార్మల్ గా పోతున్నాడు, యాక్సిడెంట్ అయింది, కోమాలోకి వెళ్ళాడు. వాడు మళ్ళా శాటర్న్ మారగానే వాడు డెత్కి వచ్చింది అనమాట. ఆ శాటర్న్ సమయంలో కోమాలో ఉన్నాడు. ఆ శాటర్న్ మూవ్మెంట్ వచ్చి అది రెట్రో నుంచి స్టాగ్నేషన్ వచ్చింది, గుర్తులేదు. ఆ మారగానే వాడు ఆ 3 రోజులు కోమాలో ఉన్నవాడు డెత్కి వెళ్ళిపోయాడు. ఇట్లా అట్టాగా అనిపిస్తుంది అనమాట ఆ రెట్రో. కానీ రెట్రో వల్ల డెత్ కి సంబంధం లేదు. ఆ ట్రాన్సిట్ లో, గోచారంలో చూసుకోవాలన్నమాట రెట్రో ఎట్టా అనేది. అందుకని అన్నిట్లో భయపడక్కర్లేదు రెట్రో ఉందని. సింపుల్ గా చేయకూడదు. దానికి కొన్ని క్లిష్ట సమయంలో అనాలిసిస్ లోనే ఉపయోగపడతాయి ఇవి, అన్నిట్లో కాదు. అట్లా మరి
ధన్యవాదాలు సార్. చాలా చాలా మంచి విషయాలు నమస్కారం. తెలుసుకున్నాం. నమస్కారం. మిత్రులందరికీ మరి మనం చివరికి వచ్చాం. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే ముందుకు రండి. మరొక విషయం, మనకి ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా 1వ తేదీ 2వ తేదీ తెలంగాణ విద్వత్ సభలు అని జరుగుతున్నాయి. దాంట్లో ఒక రోజు ముందు రోజు జ్యోతిషానికి సంబంధించింది, 2వ రోజు సిద్ధాంతానికి సంబంధించింది. వీలున్న వాళ్ళు హైదరాబాద్లో ఉండి రాగలిగిన వాళ్ళు ఈ తెలంగాణ విద్వత్ సభలకి వస్తే బాగుంటుంది. అక్కడ ఎన్నో విషయాలు వాళ్ళు చర్చిస్తుంటారు. మనకి కొత్త విషయాలు అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అక్కడ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అన్ని వసతులు కల్పిస్తున్నారు, భోజనాలు లాంటివి కూడా. సో అందరూ రావచ్చును. నేను దానికి సంబంధించిన వెన్యూ ఎక్కడ సార్? రవీంద్ర భారతి. రవీంద్ర భారతిలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 9 నుంచి 9 వరకు ఉంటున్నాయి. అక్కడ మధ్యాహ్నం భోజనం అవన్నీ కూడా ఉంటున్నాయి. వీలున్న వాళ్ళు తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుంది. మనం అందరం కలుసుకుంటున్నట్టుగా కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమం. సరే, మరి ఇంకా ముందుకు ఎవరైనా వచ్చి ఇంకా తమ జ్యోతిర్వాణి వినిపించాలనుకుంటే స్వాగతం. కృష్ణ గారు, వేణు గారు, మీ చేతులు దించేయండి. చేతులు ఇంకా ఉన్నాయి కాబట్టి చేతులు ఎత్తినట్టుగా కనబడుతున్నారు. ఇంకా మిత్రులు ఎవరైనా మీ సందేహం ఏదైనా ఉంటే మనం గురువు గారిని ముగింపు జ్యోతిర్వాణి అడుగుదాం. అడిగే లోపల ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే ముందుకు రండి. సందేహం ఉంటే కూడా చెప్పండి. జన్మజాతకంలో అన్నారు కదండి, జన్మజాతకంలో అక్కడ కొంచెం క్లారిటీ కావాలండి. మామూలుగా మనం జ్యోతిషాన్ని వాడుకుంటున్నప్పుడు మనం జాతకం వేస్తాం, దాన్ని జన్మ జాతకం అంటాం. అంటే జాతకాన్ని జన్మ జాతకం అంటాం. గోచార జాతకం అదే సమయంలో వక్రగతి నడుస్తుంది. జన్మ సమయంలో, జన్మ జాతకంలో అంటే జనించిన సమయంలో ఆ రోజు గోచారమే మనకు జాతకం అవుతుంది కదా. ఈ రోజు పుట్టిన వాళ్ళకి ఈ రోజు గోచారమే కదా జాతకం అయ్యేది. అవును. అందువల్ల మనం పుట్టిన నాడు ఉన్న గోచార స్థితి, ఈ రోజు ఉన్న గోచార స్థితిని పోల్చి చూసినప్పుడు, కంపేర్ చేసినప్పుడు, అప్పుడు గ్రహం అది వక్రగతిలో ఉండి ఇప్పుడు రుజుగతిలో ఉండొచ్చు, అప్పుడు వక్రగతిలో ఉండి ఇప్పుడు వక్రగతిలో ఉండొచ్చు. అర్థమైందండి. అంటే ఇప్పుడు ఏదైతే వక్రగతిలో ఉందో అదే నక్షత్రంలో అప్పుడు దశాంతర దశలు కూడా అవే నడుస్తున్నాయి అయితే కనుక నక్షత్రం కాదు, ఇక్కడ నక్షత్రం కాదు, గ్రహము ఎక్కడో దగ్గర రాశిచక్రంలో వక్రస్థితిలో ఉంది. ఇప్పుడు ఇవాళ పుట్టిన వాళ్ళకి అక్కడ ఇవాళ కాదు, రేపు పుట్టిన వాళ్ళకి శని మీనంలో వక్రించి ఉంటాడు. ఆ వాళ్ళకి లగ్నం ఏదైనా కావచ్చు కదా, 12 లగ్నాల్లో ఏ లగ్నమైనా కావచ్చు. వాళ్ళ లగ్నం మీనం అయితే మొదటి భావంలో, వాళ్ళ లగ్నం వృషభం అయితే, మేషం అయితే 12వ భావంలో వక్రించి ఉంటాడు. అప్పుడు మనకి వక్రించి ఉన్న గ్రహము ఏ రాశిలోనైనా ఉండొచ్చు. అది ఏదో భావం కావచ్చు, జాతకుడికి ఏదో ఒక భావం అవుతుంది. అది పుట్టినప్పటి స్థితి. ఇప్పుడు కూడా గోచారంలో మన అందరికీ కూడా రేపు శని వక్రిస్తున్నాడు. సో గోచారంలో శని వక్రించినప్పుడు అంటే అర్థం ఏంటి? మన 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 రాశి నుంచి, అంటే మన చంద్రుడి రాశి నుంచి, చంద్రుడు ఉన్నటువంటి రాశి నుంచి, మన జన్మ నక్షత్రము రాశి నుంచి ఆయన ఎంత దూరంలో ఉన్నాడు అని చూసినప్పుడు, ఇప్పుడు మేషంలో పుట్టిన వాళ్ళు ఉంటే, మేషంలో చంద్రుడు ఉండగా పుట్టిన వాళ్ళకందరికీ కూడా, అంటే వాళ్ళ జన్మ నక్షత్రం అశ్విని కానీ, భరణి కానీ, కృత్తిక 1వ పాదం కానీ అయి ఉంటే వాళ్ళందరికీ శని, వక్రించిన శని 12లో ఉంటాడు. ఎందుకు? 12 మీనం కాబట్టి మీనంలో ఉంటాడు. వృషభంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే కృత్తికా నక్షత్రం 1, 3, 4, 5, 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాల్లో కనుక ఎవరైనా పుట్టి ఉంటే వాళ్ళకి శని 11వ స్థానంలో ఉంటాడు. ఇట్లా మనం గోచారంలో మనకి శని ఎక్కడున్నాడు అని చూసుకుంటాం. అదే దాంట్లో సూత్రం ఏంటి? 3, 6, 11లో కనుక ఉన్నట్టయితే శని మంచి చేస్తాడు అని. ఇది మన గోచార ఫలితం అంటాం.
గోచార ఫలితం ప్రకారం మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మూడులో అంటే మకర రాశిలో ఎవరైనా పుట్టి ఉంటే, ఉత్తరాషాఢ తర్వాత శ్రవణం ధనిష్ట 2 పాదాలు ఎవరైనా పుట్టి ఉంటే వాళ్ళందరికీ వక్రించిన శని 3లో ఉంటాడు. మామూలుగా శని ఇప్పుడు 3లో ఉన్నాడు. సో 3లో ఉన్న శని ఎప్పుడు మంచివాడు, మంచి చేస్తాడు గోచారంలో. వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు జరిగిన డిస్కషన్ ప్రకారం మనం ముందుకి వెనక్కి తీసుకుంటాం. 2లో ఉన్నట్టుగా భావించి మనం ఫలితాలు చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లా అనమాట. ఇప్పుడు మీనంలో లగ్నం మీనంలో వక్రి ఉంటే లగ్నంలో వక్రించి ఉన్నట్టు, లగ్నంలో వక్రించి ఉన్నట్టయితే గనక శనికి 2 ఆధిపత్యాలు వచ్చాయి కాబట్టి ఆధిపత్యాలతో సంబంధం లేదు, ఇక్కడ ఉన్న స్థితి. అచ్చా, ఓకే. ఆధిపత్యాలతో సంబంధం మళ్ళీ ఇంకోటి, అది రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు, ఆ భావాలకి రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు శని ఎలా ఉన్నాడు నాకు అని చూసుకుంటాం కదా, 2 భావాలు ఎఫెక్ట్ అవుతాయి అంటారు. పుట్టేవాడికి ఏ భావంలో ఉంటే ఆ భావపు సంబంధ ఫలితాలు వస్తాయి. 3లో ఉంటే మంచి ఫలితం, 6లో ఉంటే మంచి ఫలితం, 11లో ఉంటే మంచి ఫలితం. మిగతా వాటిల్లో అంత మంచి ఫలితాలు కావు. అలాగని చెడ్డ ఫలితాలు కాదు, అలాగని మంచి ఫలితాలు కావు. ఆ గ్రేడింగ్ ఉంటుంది. 1లో ఉంటే ప్రతి పంచాంగంలో కూడా గోచార సూత్రాలు, గోచార ఫలితాలు అని ఉంటాయి. దాంట్లో తెలుసుకోవచ్చు శని 1లో ఉంటే ఎంత, 2లో ఉంటే ఏం చేస్తాడు, 3లో ఉంటే ఏం చేస్తాడు, 4లో ఉంటే ఏం చేస్తాడు. ఆ పట్టిక ఉంటుంది. పట్టికలో చూసుకోవచ్చు. ప్రతి పంచాంగంలోనూ ఉంటుంది. నవగ్రహాలు 12 రాశుల్లో గోచారంలో ఉన్నప్పుడు ఏం ఫలితాలు ఇస్తాయి అని ఒక పట్టిక ఉంటుంది. అది చూసుకోవచ్చు. ధన్యవాదాలు. మరి అందరికీ ధన్యవాదాలు. మనం గురువు గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా కోరదాం. यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. వేద సంస్కృతి పరిషత్ నుంచి ఈరోజు గురువు గారు మనకు అందించినటువంటి ఎప్పటికప్పుడు సదా నూతనమైన ఆలోచన, అదిగాక అవసరానుకూలమైన ఆలోచనను ప్రేరేపించేటటువంటి ఈ జ్యోతిర్వాణిలో వక్ర గతులకు సంబంధించినటువంటి విధానం మీద మనకు చర్చ జరుగుతుంది. గ్రహానికి వక్రగతి అనేటప్పుడు ఒకటే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. అది ఎటువంటి ఫలితం ఇచ్చినా అది బలమైన ఫలితాన్ని ఇస్తుంది అనేది బాగా గుర్తు. సాధారణంగా ప్రారంభపు జ్యోతిష విశేషాల్లో గ్రహ గతులను చెప్పేటప్పుడే వక్రము, అతిచారము, స్తంభన ఇవన్నీ చెప్తున్నప్పుడు వక్రం అనుకుంటున్నప్పుడు పక్కపక్కనే ఉండేటటువంటిది అని అర్థం. ఎంత దూరంలో ఉన్నా మనకు సమాంతరంగా కనపడుతూ దగ్గరలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఇక్కడికి సమాంతర స్థితి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా దాని నుంచి దీనికి దానికి కిరణ ప్రసారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆ గ్రహము ఈ జాతకునికి కనుక పాజిటివ్ ఉండేటట్టయితే అది మరింత పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఈ జాతకునికి అది నెగిటివ్ అయితే మరింత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే బలమైన ఫలితాన్ని ఇవ్వడంలో అది యోగ్యత అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి స్థితికి మనం చూస్తే ఈ వక్ర గ్రహ ఫలితాలన్నీ కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అట్లా చూసుకునేటట్టయితే శుభగ్రహం కదా, ఇది వక్రిస్తే అశుభం అవుతుందా, అశుభగ్రహం వక్రిస్తే శుభం అవుతుందా, నీచగ్రహం వక్రిస్తే ఉచ్చలో వస్తుందా, ఉచ్చగ్రహం వక్రిస్తే నీచ అవుతుందా, ఈ చర్చలన్నీ బాగా చేస్తున్నారు. అటువంటిప్పుడు నీచగ్రహం వక్రిస్తే ఉచ్చలోకి మారటము, ఉచ్చగ్రహం వస్తే నీచులో మారటం కాదు. ఆ ఉచ్చనైనా నీచనైనప్పటికీ కూడా ఆ గ్రహం ఇచ్చేటటువంటి మీ జాతకానికి ఇచ్చే ఫలితం అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఇవ్వదు. అందుకని మన జాతకానికి అది ఇచ్చేటటువంటి ఫలితం ఏమిటి అనేది చాలా బలంగా ఇస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం కనుక బాగా దృష్టిలో పెట్టుకుంటే ఒక స్తంభన వక్రం ఈ 2 చోట్లలో ఇది ప్రత్యేకంగా కనపడుతుంది.
స్తంభన మరీ ఎక్కువగా ఉంటుంది. పక్కనే ఉంటారు కాబట్టి ఒక బస్సులు రెండు పక్క నుంచి పోతుంటే ఆ బస్సులో నుంచి రాయో పువ్వో దీంట్లోకి విసిరేయచ్చు. రాయి వేస్తే బాగా ఇబ్బందికరం, పువ్వు వేస్తే సంతోషకరం. పువ్వు వేస్తుందా రాయి వేస్తుందా అనేది బదులు నీ జాతకాన్ని బట్టి ఉంటుంది. అది నీ లగ్నాన్ని బట్టి, నీకు ఉండేటువంటి స్థానాన్ని బట్టి, దాని యొక్క బలాన్ని బట్టి ఉంటుంది. అట్లా మనము ఆలోచించాల్సిన విధి విధానం ఇట్లా కనుక పెట్టుకునేటట్టయితే ఈ టాపిక్ సంబంధించినటువంటి ఒక వ్యూ చాలా క్లియర్ గా వస్తుంది. అట్లా చేయకుండా మనం ఏం చేస్తుంటామంటే వేరు జాతకాలను తీసుకొని ఈ జ్యోతిష విశేషాల్లో కొన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందాక సిఎస్ రావు గారు కూడా కొంత సూచన చేశారు ఈ అంశం మీద. జ్యోతిష్కులకు ఉండేటువంటి ఒక ధర్మం ఏంటంటే ఈ చక్రంలో కాకుండా ఇంకెక్కడో చక్రంలోనైనా కానీ ఇంకేదో చెప్పేసి మొత్తానికి అన్వయం చేసి పూర్తి చేద్దామనే భావన ఉంటుంది. అంత ఇబ్బంది పడక్కర్లేదండి. జ్యోతిష్ శాస్త్రానికి అంత పరిమితులు లేవు. దీనికి ఒక గైడ్ లైన్స్ ఉంది, దీనికి ఒక పరిమితి ఉంది. ఓ శాస్త్రానికి ఒక పరిమితులు ఉంటాయి. పరిమితి దాటి చేయక్కర్లేదు. జాతకంలో ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇంతే అవుతుంది పోండి, ఇది ఇంతే ఇట్లా కాదు పోండి అని కాదు. నీ జాతకం ఒక ఇండికేషన్, ఒక ఇన్ఫర్మేషన్, ఓ సూత్రం, సూచన. ఈ సూచనను అనుసరించి ఈ గ్రహం ఇక్కడ వక్రించింది కాబట్టి ఇటువంటి భావన ప్రేరణ నీకుండే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. లేదా నీకు అతి ప్రవర్తన ఉండే అవకాశం ఉండేటట్టయితే నిన్ను నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకో. ఈ సూచన చేయడం కోసం జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది. కానీ హిట్లర్కి అయితే ఈ విధంగా ఉండటం వల్ల ఇట్లా జరిగిపోయింది, సోనియా గాంధీకి అయితే ఈ విధంగా ఉండటం వల్ల భర్త తెచ్చిపోయాడు, ఇది మనము డైరెక్ట్ గా రూల్స్ పెట్టకూడదు. ఇది దయచేసి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇటువంటి రూల్స్ వల్ల వచ్చేటటువంటిది ఏంటంటే మనము సబ్జెక్ట్ రాంగ్ గైడ్లైన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తికి కర్మలు ఉండవా, మరణము ఒకరికి గనక రెండో వాళ్ళ వల్ల గనక ప్రేరేపించేటట్టయితే ఈ వ్యక్తి కర్మలు ఏమి పనిచేయవా, ఇంక వేరే ఇంకేది ఉండదా? ఇంతకుముందు శేషరావు గారు హిట్లర్ గురించి సూచన చేశారు. అట్లాగే వేరు రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఉండటానికి అతని కర్మ కారణం ఉంటుంది. మరణానికి కూడా పక్కవాళ్ళ కారణం అయ్యేటట్టయితే కొన్ని లక్షల మందికి మరి కొంతమంది పక్క వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి అందరికీ ఏమవుతాం? కానీ దయచేసి కొత్తగా అన్వయము చేయాలనేటటువంటి థాట్ నుంచి పక్కకి రండి. అన్వయం చేయొద్దు. అన్వయం చేసేసి ఈ చక్రంలో ఇట్లా కాకుండా ఉంటే నవాంశంలో చూద్దాం, నవాంశం కాకుండా దశాంశంలో ఇట్లా వెతుకుతాం, దశాంశం ఈ రెండు వదిలిపెట్టేటట్టయితే షష్టాంశంలో వెతుకుతాం, ఈ చక్రంలో ఇట్లా కాకుంటే అక్కడ ఇట్లా తిప్పి చూడొచ్చు అంటే అన్వయం చేయటం లాగా కనపడుతుంది. అందరికీ కామన్ ప్రిన్సిపల్ అది. అదే సమయంలో కొన్ని వందల మంది కొడతారండి. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఎవరైనా మనం క్వశ్చన్ చేస్తే మనం ఫస్ట్ హేతువాదనం కావాలి. ఇదే సమయంలో ఇంకోటి కనుక పుట్టి ఉండేస్తే అదే ప్రదేశంలో పుట్టుంటే వాడికి కలగనటువంటివి నాకు కలిగింది అని చెప్పేసారంటే మన దగ్గర ఆన్సర్ ఏంటి? ఇద్దరికి సమాన స్థితి చూపించగలమా? ఏదో వాళ్ళు విఐపీలు కాబట్టి చూపించేందుకు ప్రయత్నం చేస్తాం. విఐపీ పక్కనే బెడ్ మీద ఇంకోటి పుడతాడు అదే టైంలో, వానికి ఎందుకు మరి ఇటువంటి జరగదు? అటువంటిప్పుడు మన హేతు పనిచేయాలి. మనం అనవసరంగా మన స్థాయిని మార్చి చెప్పొద్దు. నాయన ఈ విధంగా ఉంటుంది, ఈ ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, లేదా నిన్ను మార్చుకో, నీ శక్తి పెంచుకో, తగ్గించుకో. ఇటువంటి పదాలు చెప్పడానికి జ్యోతిషం ఒక ఆధారం కావాలి, కానీ జ్యోతిషమే నిర్ణయం చేయనీయద్దు. అందుకని ఈ ధోరణిలో కొంత కొత్తగా సమాజానికి ఇంకంత ప్రేరణగా మన జ్యోతిష్ శాస్త్రం ఉండాలని, మన జ్యోతిర్వాణి ఇంకా ఉండాలని చాలా మంది మంచి విశ్లేషణలు చేశారు. ఉన్న విశేషాలకు బాగా కొత్త నోట్స్ తయారు చేసుకుని చెప్పారు. ఒకటి రెండు విషయాల్లో మాత్రం కొంచెం చెప్పాలని అనిపించింది. ఇటువంటి అంశాల మీద మంచి మంచి సూచనలు చేస్తున్నటువంటి పెద్దలకు, కొత్తగా అధ్యయనం చేస్తున్నటువంటి అధ్యయనవేత్తలకు అందరికీ కూడా జ్యోతిర్వాణి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు గురువుగారు సోమనాథ్ శాస్త్రి గారు చెప్పినట్టుగా తెలంగాణ విద్వత్ సభ వైభవంగా నిర్వహించేటటువంటి తెలంగాణ సంబంధించినటువంటి దశాబ్ది ఉత్సవాలు ఇవి 10 ఏళ్ల క్రితం జరిగి ఈ విద్వత్ సభ చేస్తున్న పని ఏంటంటే పండుగల నిర్ణయాలు చేస్తుంది. ఆ పండుగల నిర్ణయం చేసి ప్రభుత్వానికి ఇచ్చేసి ఆ ప్రభుత్వము ఈ పండుగల నిర్ణయాన్ని ఆమోదించేటట్టుగా చేస్తుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నది, ఒక 10 ఏళ్లుగా జరుగుతుంది. ఈ సభల్లో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని సభలను విజయవంతం చేయాల్సిందిగా మరోసారి కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు, స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమో నమః. గురులందరికీ ధన్యవాదాలు.